కాపరిసరికి సేవకుడు వస్తాడు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మనం గొర్రెలు కొని చెప్పుకుంటున్నామండి, కాపరి కొని చెప్పుకుంటాం. అంటే గొర్రెలు అనబడుతుంటే విశ్వాసులు, కాపరు అంటే సేవకులు. అంటే సేవకుల కోసం గొర్రెలు తెలుసుకోవాలి, అంటే విశ్వాసులు తెలుసుకోవాలి, విశ్వాసుల గురించి సేవకులు కూడా తెలుసుకోవాలి. అంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలి. ఒక భార్య భర్తల మధ్య అవగాహన ఎలా ఉంటుందో, ఒక తండ్రికి పిల్లల కుటుంబం మధ్య అవగాహన ఎలా ఉంటుందో, ఒక యజమానికి పనిచేసేటువంటి ఆ కంపెనీలో వర్కర్స్కి ఎలాంటి అవగాహన ఉంటుందో, ఇంచుమించుగా మరి దేవునికి దేవుని ప్రజల మధ్య అవగాహన ఉండాలి. అదేవిధంగా ఒక సంఘాన్ని నడిపించే సంఘ కాపరి కానీ, ఒక సేవకుడు కానీ ఉన్నట్లయితే ఆ సేవకుడు గురించిన సంఘం కూడా తెలుసుకోవాలి. ఈరోజు సేవకుడి కోసం తెలిసింది తక్కువే, కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే విశ్వాసుల గురించి కూడా విశ్వాసులు తెలుసుకోవాలి. అంటే నువ్వేమై ఉన్నావు కూడా తెలుసుకోవాలి. ప్రవక్త అంటాడు, నువ్వెవరివి అంటాడు. ఒక చోట వర్తమానం ఇచ్చాడు ఆయన, నువ్వెవరివి, అసలే ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏంటి నీ పని ఇక్కడ, ఎలా పిలవబడ్డావు, ఇలా కోట్ల ప్రజలు నువ్వెందుకు పిలవబడ్డావు, కారణం ఏంటి అంటే దేవుడిని ఎన్నుకున్నాడని చెప్తాడు ఒక చోట. కాబట్టి నువ్వెవరో కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడండి, తప్పిపోయినప్పుడు ఆ కుమారుడు జ్ఞానం వచ్చినప్పుడు, నేను సహవాసం ఇది కాదు నాది, నా సహవాసము నా తండ్రితోటి, అనగా నా తండ్రి అంటే అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, లేకపోతే ఆహార పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడే నేను భయంకరంగా మాడిపోతున్నాను, ఇక్కడ పందులతో సహవాసం ఏంటి. జ్ఞాన హృదయం రాగానే అతడు తన స్థానాన్ని ప్లేస్ని మార్చుకొని తిరిగి తన ఇంటికి వచ్చాడనమాట. అంటే ఈరోజు మనందరం కూడా దేవుని నుంచి తొలగిపోయినప్పుడు దేవునికి వాక్యం వచ్చి ఏం చేస్తుందంటే మనల్ని పిలిచిందండి. సో ఈరోజు వాక్యం చేత మనం పిలువబడి రక్షించబడ్డామంటే, మన వల్ల ఎందుకు మిగతా రక్షించబడలేదంటే, చూడండి ఇక్కడ దేవుడు ప్రపంచంలో పంట వేశాడన్నమాట. పంట, ఆయన గొప్ప వ్యవసాయకుడు. మనమందరం పంటలో ఆ పొలంలో పండిన ఆయనకి ఇష్టమైన పంట అన్నమాట. సో ఆ విధంగా ఉంది. మిగతా పంటను తీసుకున్న రైతు వ్యవసాయదారుడు మిగతా గడ్డి నెల కాల్చేస్తాడో, ప్రపంచాన్ని దేవుడు కాల్చేయబోతున్నాడు అండి. కనికరము లేకుండా మరి దేవుడు కాల్చేయబోతున్నాడు. లేదా ఒక పంట తీసుకోండి, అలాగే గొర్రెల మంద తీసుకోండి, లేకపోతే మందలు తీసుకోండి, దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఈ భూమి మీద నువ్వేమై ఉన్నావు అనే దాన్ని వాక్యము ద్వారానే నీకు తెలియజేస్తున్నాడు అండి. అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. అలాగే నువ్వెవరవో నువ్వు తెలుసుకోవాలి. గొర్రెవో మేకవో, లేకపోతే నువ్వు ఏర్పరచమైనటువంటి దేవుని కుమార్తెవో కుమారుడువో, భక్తిహీనుడువో భక్తిహీనురాలువో అనేది కూడా తెలుసుకోవాలి. అది ఎక్కడ వాక్య పెరుగులోకి వచ్చినప్పుడు తెలుస్తుందండి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నాం కానీ మనం ఈ లోక సంబంధం కాదండి. మనం ఈ లోకంలో ఉంటున్నాము కానీ యాత్రికులము, పరదేశులం అంతే. మన పురం ఇది కాదు అనేది మాత్రం ఎప్పుడు తెలుస్తుందంటే వాక్యము బయలుపరచబడినప్పుడు మాత్రమే. దేవునికి స్తుతి కలుగాక. ఎప్పుడు చెప్తాను, యేసుక్రీస్తు భూమి మీద ఉండి పరలోక వాతావరణం చేత జీవించేటంటాడు. ఈరోజు వధువు మనం సేవకులు ఇక్కడే ఉన్నాము కానీ ఇక్కడ కాదు మన పురం, ఇది మన ప్రదేశం, మన దేశము కాదు అని తెలియజేస్తున్న వాక్యం. దేవునికి స్తుతి కలుగాక. అయితే ఈ రాత్రి నేను మరి సేవకుల కోసం చెప్పాలనుకున్నాను. అంటే సంఘ కాపరి, శుభార్తికుడు, అపోస్తుడు, ప్రవక్త, ఉపదేశకుడు, ఇలా దేవుడు ప్రపంచమంతటికి దేవుడు 5 రకాల సేవకుల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. దేవుడు కొన్నిసార్లు ఒక సంఘంలోంచే 5 రకాల పరిచయం తీసుకొస్తాడు, ప్రపంచమంతా కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే సేవకుని కోసము కూడా సంఘం లేక విశ్వాసులు తన సొంత కాపరి కోసము ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. సేవకుని యొక్క విలువ, లేకపోతే సేవకుడు యొక్క విధానము, సేవకుడు చేసే సేవ, ఇదంతా కూడా మరి సంఘం కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి రాత్రి మరి వాక్యం చదువుకుందాం. ముందుగా లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వరకు. దున్నువాడు కానీ మేపవాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా
వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వాడితో చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అడు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకుని వచ్చినని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడి ఉన్నవన్నీ చేసిన తర్వాత మేము నిస్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పడనెను. అద్భుతమైన వాక్యం ఇది. ఒక సేవకుడి కోసం బైబిల్ చెప్తున్న సత్యం. ఇంకొక వాక్యం కూడా చదువుకుంటాను. ఈ రెండు కీవర్డ్స్ తీసుకొని ఇంకా కొన్ని లేఖనాలను రాసి ఉంచాను, వాటిని కూడా మీకు పరిచయం చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2 నుంచి 3 వరకు మనం చదువుదాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 2వ వచనం నుండి ఎవరైనా చదువుతారా? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లపేక్షముతో గాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభులైనట్టుండక మందకు మాదులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఇంకా కొన్ని లేఖనాలు ఉన్నాయి, తర్వాత మనం చూద్దాం. ముందుగా మన అంశం కలుద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రాత్రి చదవని వాక్యం దీవించండి. మాతో మీరు ఉండండి. ఈ విషయాలు పూర్తిగా బయలుపరచండి. మంచి అవగాహనతో మనం నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియరా, ఈరోజు కాపరి గురించి, లేకపోతే ఒక సేవకుడి కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. పేర దేవుని యొక్క వాక్యంలో సేవకుడు యొక్క విలువ ఏంటంటే, ముందు యాక్చువల్గా బైబిల్ ప్రకారం చూస్తే అతడు సేవకుడు లేక దాసుడు. ఇంకా చెప్పాలంటే నపుంసకుడు సేవకుడు అంటే. ఇంకా చెప్పంటే కాపరి అంటే కాయవాడు. ఇంకా చెప్పాలంటే కావలవాడు. ఇంకా చెప్పాలంటే అతడు ఒక షండు లేక నపుంసకుడు అన్నమాట. రాణి దగ్గర పనిచేసేటువంటి ఒక నపుంసకుడు అంటే వాడు. దాసుడు, పరిచారకుడు, సేవకుడు. ఇంకా చెప్పాలంటే అతడు ఎద్దు వంటి వాడిగా ఉండి శ్రమపడేవాడు అన్నాడండి. ఎద్దు ఏ విధంగా కష్టపడి దున్నుతుందో పొలమును కానీ లేకపోతే పనులు కానీ మరైతే ఆ యొక్క పంటను కానీ దున్నుతుందో అంతే కష్టంతో అతడు కష్టపడతాడు. అయితే ఇదంతా పనిచేసినప్పుడు నేను అది చేశాను ఇది చేశాను అని గొప్పలు చెప్పుకోవడానికి దాసుడికి బైబిల్ అవకాశం ఇవ్వటం లేదండి. దేవునికి స్తుతి కలుగాక. ఒక సేవకుడు ఎంత గౌరవం పొందాలో అంత గౌరవం పొందుతాడు, అది వాస్తవమే. అయితే నేను చెప్తున్న ఈ సేవకులు ఎవరంటే దేవుని చేత పిలువబడిన సేవకులు. అయితే ప్రైజ్ ది లార్డ్. మెప్పును కానీ కోరరు, పొగడుతులు కోరరు, ప్రశంసలు కోరరు, ఘనతలు మహిమలు వారు సంఘము నుంచి సేవ నుంచి ప్రజల నుంచి కోరరు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అయితే కొన్నిసార్లు సేవకుడు దేవుని చేత వాడబడినప్పుడు ఎలా ఉంటాడంటే అతడు క్రీస్తు వలె కనిపిస్తాడు. కొన్నిసార్లు ఒక దూత వలె కనిపిస్తాడు. కొన్నిసార్లు అతడు ఉన్నతమైన వాడు కనిపిస్తాడు. కొన్నిసార్లు ఆ సేవకుడు ద్వారా దేవుడు రోగుల్ని బాగు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, బలహీనలు బలపరుస్తాడు. అలా జరిగినప్పుడు దెయ్యాలు పొగడతాడు, వ్యాధులు పొగడతాడు. యేసుక్రీస్తు నామమును ఉపయోగించి ఒక రోగిని బాగు చేస్తాడు. ఇలాగే బైబిల్లో సేవకులు పౌలు, బర్నబా ఒక చోటకి వెళ్ళారండి. వీళ్ళు అక్కడ ఏం జరిగిందంటే దెయ్యం పట్టిన లేకపోతే అస్వస్థ ఉన్న ఒక రోగిని వారు బాగు చేశారు.
వాళ్ళు ఎప్పుడైతే అలాంటి కార్యాలు చేశారో అక్కడ జనులు ఏం చేశారంటే, మీకు వాక్యం చూపిస్తాను. అపోస్తలుల కార్య గ్రంథము దేవునికి స్తోత్రం కలుగాక. ఈ 14 అధ్యాయం చూస్తాం మనం. ఈ 14 అధ్యాయంలో నా ప్రియ సోదరులారా, ఇకోనియలో జరిగింది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్తులు విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగపెట్టించిరి. ఇది కూడా జరిగిద్దండి. సేవకుడు ఇది కూడా ఎదుర్కోవాలి. సేవకుడు కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు ఆత్మలు పట్టబడతాయి, రక్షించబడతారు, స్వస్థపరచబడతారు, అనేకులు చేర్చబడతారు. కొందరు దీన్ని చూసి సహించలేక ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేసే దాన్ని ఎవరో ఒకరు లేపుతారండి. ఇది బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు లోకం చూడట్లేదు, అసలు బైబిల్ చూస్తే లోకంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. బైబిల్లో ఏం జరిగిందో తెలిస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తే అంతా మంచిగా ఉంటుంది, కానీ ప్రతిదీ మనకి బైబిల్ నుంచి అర్థమవుద్ది. ఇక్కడ ఎప్పుడైతే ఇకోనీయులు వాక్యం చెప్పారో అనేకులు విశ్వసించారు. ఇలా విశ్వసించినప్పుడల్లా సాతానుడు ఎవరినోకు లేపుతాడు. అక్కడ అవిధేయులైన యూదులు అన్యులైన వారిని పురుగులిపిరి. దేని కొరకు? వారి మనసులను సహోదరుల మీద పగపట్టించిరి. అంటే సువార్త సేవకులు చేసిన అద్భుతాల ద్వారా సువార్త చెప్పినప్పుడు, అనేకులు విశ్వసించినప్పుడు, రక్షించబడుతున్నప్పుడు ఇంకో కార్యం కూడా జరిగిద్ది. దానికి వ్యతిరేకముగా ఎవరొకరు దానికి పనిచేస్తూ ఉంటారండి. ఇది కూడా సేవకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది, సంఘం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాపరి కానీ గొర్రెలు కానీ ఇద్దరి మధ్య ఈ విషయం అవగాహన కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. అయితే వారు ఏం చేశారు? ప్రభు మీద అనుకుని వారు వాక్యం బోధించారు. పిలువబడినటువంటి సేవకుల కోసం చెప్తున్నాను. పిలువబడిన సేవకుడికి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే ఎదురవ్వయి. బైబిల్లో ఎదురేవి కాబట్టే ఈరోజు మనము కూడా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు పిలువబడ్డావు వధువుగా, సేవకుడు కూడా వధువు కొరకు పనిచేయడానికి దాసుడిగా పిలువబడ్డాడు. ఈ పిలువబడిన వారి మధ్య ఏం జరిగిద్దంటే, సువార్త చెప్పినప్పుడు కొన్నిసార్లు 5వ వచనం చూడండి, మరియు అన్ని జనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి, అంటే సేవకుడికి అవమానం జరిగిద్దా? కొన్నిసార్లు సేవకుడు చాలా మంది చేత కనపరచబడతా ఉంటాడు. కొన్నిసార్లు సేవకుడికి మంచి భోజనం దొరుకుతుంది, అదే సేవకుడికి మంచి నీళ్ళు కూడా దొరకవు కొన్నిసార్లు. ప్రైజ్ గాడ్. అదే సేవకుడు సంఘాన్ని కలిగి ఉంటాడు, కొన్నిసార్లు సంఘాన్ని పోగొట్టుకుంటాడు. అదే సేవకుడు కొన్నిసార్లు కుటుంబాన్ని కలిగి ఉంటాడు, కొన్నిసార్లు భార్యను పోగొట్టుకుంటాడు, పిల్లలను పోగొట్టుకుంటాడు. మనం ప్రవర్తన దాన్ని చూస్తున్నాం విలియం మండలంలో. అంతమాత్రం కాదు, పిలువబడినటువంటి మిషనరీలు చాలామంది ఉన్నారు. ప్రేరా మరి డేవిడ్ లివింగ్స్టన్ ఒక సేవకుడు ఉన్నారన్నమాట, ఒక మిషనరీ. అతడు నరమాంసం భక్షించే జనుల మధ్య భయంకర సౌత్ ఆఫ్రికా అడవుల మధ్య సేవ చేశాడు అతను. లివింగ్స్టన్, మర్చిపోకండి, అతను గుర్తుపెట్టుకోండి. అతను స్టోరీ దొరికితే, లైఫ్ స్టోరీ మీరు చూడండి, దొరుకుతుంది. అతను నిజంగానే చాలా దూరం వెళ్ళి సేవ చేశాడు. తిరిగి వచ్చేసరికి తన భార్య పిల్లలు చనిపోయారు ఎప్పుడో, అతనికి కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడుకో తెలిసింది. సరే, కొన్ని చోట్లయితే ఓ సేవకుడు నరమాంసం భక్షించే సేవ చేస్తున్న వారి మధ్యకి వెళ్ళినప్పుడు అతని శరీరాన్ని వారు తినేస్తున్నప్పుడు కూడా వారికి సువార్త బోధించాడు. ఇలా చెప్పుకుంటే సేవకులు చాలా ఉన్నతమైన వారు ఉన్నారు లోకంలో. ప్రేర దేవునికి స్తుతి కలుగాక. అలాగే ముక్కుతో మాట్లాడే డిఎల్ మోడీ అనేక ఆత్మలు దేవుని కోసం సంపాదించాడు. ప్రేర చూడండి, దేవుని చేత పిలువబడిన సేవకులందరూ ఈ భూమి మీద చూడండి, శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కుటుంబాలు పోగొట్టుకుంటారు, పిల్లలను పోగొట్టుకుంటారు, భార్యలు పోగొట్టుకుంటారు, తమ ఆరోగ్యాలు, సేవ, ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు సందర్భాలు కూడా జరిగాయి బైబిల్లో మనం చూస్తాం. దేవునికి స్తుతి కలుగాక. అవమానం కూడా వారు ఎదుర్కొన్నారండి, కష్టాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, తిరుగుబాటును ఎదుర్కొన్నారు. వీళ్ళంతా ఎవరంటే దేవుని చేత పిలువబడినటువంటి వారు మాత్రమే. మిగతా పిలువబడకపోతే వారికి ఇలాంటివి వస్తాయంటే సమస్య లేదు, వారి జోలికి కూడా రారండి. ఎందుకంటే లోకం వారు ఏకమైనప్పుడు లోకం ఏమీ చేయదండి. కానీ లోకం నుంచి వేరు చేసేటువంటి ఏదైతే సేవక పరిచయం ఉంటుందో ఆ సేవకుడికి ఆ సేవక మధ్య ఆ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నాం, అవమానం జరిగింది, రాళ్ళు కూడా ఎత్తారట. వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలని ఉండిరి. వీళ్ళు ఎవరు?
ఈ చంపాలనుకుని ఈ జనం ఎవరుకున్నారు? యూదులేను. మళ్ళా అంటే నిజమైన సేవ చేస్తున్నప్పుడు క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నామకార్థులు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రమ అనేది కొన్నిసార్లు విగ్రహాల నుంచి వస్తుంది, కొన్నిసార్లు సొంత సంఘం నుంచి వస్తుంది, కొన్నిసార్లు నామకార్థ సంఘం నుండి కూడా వస్తుంది. ఎటైనా రావచ్చు. సేవకుడికి అన్ని వైపులా అవమానాలు జరగవచ్చు. ఇక్కడైతే సువార్త చెప్పినందుకు రాళ్ళు రువ్వారండి వాళ్ళు. ఏమండి, సువార్త చెప్పినందుకే రాళ్ళు రువ్వారు. చాలామంది అంటారు, ఓ నువ్వు ఇలా చేసావు అలా చేసావు కాబట్టి మేము కొట్టాం చేసామంటారు. కానీ ఇక్కడ సువార్త చెప్పినందుకు కూడా రాళ్ళు ఎత్తారంటే చాలా భయంకర పరిస్థితి. ఈ రాయి ఎత్తి కొట్టే ఆత్మ ఎవరిదనుకుని తెలుసండి? మొట్టమొదటి బైబిల్ అంతటా ఒకే వ్యక్తి కనిపిస్తాడు బైబిల్ మనకి. అతడు కయ్యనండి. కయ్యను తన సహోదరుడిన ఏబేల్ మీద పడటకు ముందు అతడు ఒక పొదునై రాయి తీసుకున్నాడట. ఆ రాయి తీసుకుని అతని మీద పడి కొట్టాడట. అంటే బైబిల్ మొట్టమొదట రాయి పట్టుకున్న ఆ స్పిరిట్ ఎవరిదంటే, ఆ వ్యక్తి ఎవరంటే చూడండి, సర్ప సంతానము అంటే సర్పాన్ని పుట్టినటువంటి కయ్యను మాత్రమే రాయి పట్టుకుని ఎత్తుకొట్టాడు. ఇలా బైబిల్ అంతట్లో యేసుక్రీస్తు దినాల్లో కూడా చాలామంది రాళ్ళు ఎత్తి యేసుక్రీస్తు ఎత్తుతారన్నమాట. వాళ్ళని యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, సర్ప సంతానమా మీరు మీ తండ్రి అపవాది పనులు మీరు చేస్తున్నారు అన్నాడండి. అర్థమైంది మీకు? ఆ తర్వాత అపోస్తుల మధ్య కూడా వాళ్ళు రాళ్ళు ఎత్తారండి. అంటే ఈ రాళ్ళు ఎత్తడం అనేది పాత నిబంధనలో కనిపిస్తుంది, కొత్త నిబంధనలో సువార్త గ్రంథం కనిపిస్తుంది, అపోస్తుల కాలంలో కనిపిస్తుంది, మన కాలంలో కూడా కనిపిస్తుంది అండి. కానీ దేవుడి కుమారుడు దేవుని కుమార్తె ఈ రాయి ఎత్తి అనే దాన్ని తీసుకోరండి. దేవుని కుమార్తె దేవుని కుమారుడు అయితే, నిజమైన గొర్రె అయితే చూడండి కొట్టించకూడదు కానీ తిరిగి కొట్టదండి. ఎందుకంటే నేను కుడి చెంప మీద కొట్టువానికి ఎడం చెంప కూడా ఇమ్మని చెప్పాడండి. ఈ కుడి చెంప మీద ఎవడైతే కొడుతున్నాడో వాడికి ఎడం చెంప కూడా చెప్పమన్నాడండి. ఎవరు ఆ మాట చెప్పింది? ప్రభువైన యేసుక్రీస్తు. అది సేవకుడికైనా విశ్వాసకైనా ఆ వాక్యం వర్తిస్తుంది. ఈరోజు క్రైస్తవుడు కొట్టకూడదు, రాయి ఎత్తకూడదు, కొట్టించుకోవాలి. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం కానీ, సేవ నిమిత్తము కానీ, గద్దించిన దాని నిమిత్తం కానీ, వాళ్ళ తప్పులు ఖండించినందుకు కానీ వారు ఎత్తుతారు. ఈ రాళ్ళు ఎత్తే స్పిరిట్ దేవుని ఆత్మ కాదండి. ఈ రాళ్ళు ఎత్తిన స్పిరిట్ కయ్యను యొక్క ఆత్మ. ఇది సంఘాల మధ్యలో, సమాజ మధ్యలో కూడా కనిపిస్తుంటుందండి. సోదరులారా వినండి, ఈ రాయి ఎత్తిన స్పిరిట్ ఎలాంటిదంటే ఇది సర్ప యొక్క సంతానం అండి. అయితే మెసేజ్లో కూడా చాలామంది ఉన్నారండి. ఒక రోజున ఒకడు పాలకొల్లు ఏం చేయాడంటే, వాడి పేరు కూడా చెప్పేస్తాను, ఆనంద్. వాడు ఒక చర్చికి వెళ్తాడనమాట, యామిగిరి వెళ్తాడు. అతడు పేడ వేస్తాడనమాట. అతడు నాకు సరిగ్గా తెలియదు, తర్వాత తెలిసింది. ఆ గొడవల్లో అతడు రాయి ఎత్తాడు పైకి, ఇటుకెత్తి నన్ను కొట్టబోయాడన్నమాట. ఈలోపు సహోదరులు వచ్చి నన్ను తప్పించారు. ఇలా చర్చకు వెళ్తూ కూడా, వాక్యం వింటూ కూడా, ఒక సేవడి కింద ఎదుగుతూ కూడా వీళ్ళు రాళ్ళెత్తుతున్నారంటే అక్కడ వాక్యమైనా అర్థం కాలేదు, లేదా సేవకుడు కూడా దాన్ని ఖండించలేదు, లేదా చెప్పిన అర్థం కాక ఈ స్పిరిట్ దేవుని సంబంధం కాక సర్పానికి పుట్టిన స్పిరిట్ కాబట్టి రాయి పట్టుకుని ఎత్తబరమాట అండి. నాకు అప్పుడు అర్థమైంది ఈ ఆత్మ ఎక్కడదని వెతికాను నేను బయలంతలో. ఒకవేళ వాడు క్రైస్తవుడైతే అలా చేయొచ్చా? వాడు నిజంగా తిరిగి జన్మిస్తే అలా చేయొచ్చా? వాడు నిజంగా దేవుని ఆత్మతో జన్మించిన వాడైతే వాడే కుడి చెంపనిచ్చి ఎడం చెంప కూడా ఇవ్వాలి. అసలే క్రీస్తు ఈ భూమి మీద ఎన్నడూ రాయెత్తి కొట్టలేదు, అపోస్తలులు ఎప్పుడు కూడా రాయెత్తి కొట్టలేదు. కానీ నా జీవితంలో బైబిల్లో ఏం జరిగిందో నా జీవితంలో జరిగిందండి. కాబట్టి నేను ఆ సేవకుడు చెప్పాను, నేను కలిసినప్పుడు, ఇలా పలానా మీ చర్చకు వచ్చే సహోదరుడు అతని పేరు ఇది జరిగింది, ఎత్తాడు రాయి అని చెప్పాను, తెలియజేస్తాను. ఎందుకంటే అతడు ఎవరైనా సరే నేను తెలియజేస్తానండి, దేవునికి స్తుతి కలుగాక. అప్పుడు ఏం చేయాలంటే అలాంటి వ్యక్తిని సంఘం నుంచి బహిష్కరించాలి. అదొక కైనాత్మ. ఈరోజు ఈ సేవకుడు రేపు ఇంకో విశ్వాసిని, ఇంకో సేవకుడిని చంపొచ్చు, లేకపోతే ఎత్తవచ్చు. వాడు రాయెత్తి చంపుతున్నాడంటే ఆ ఆత్మ పరిశైల ఆత్మ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కైనాత్మ.
మళ్ళీ ప్యాడ్ వాయిస్తాడు. ఎవడికి? క్రైస్తవ పాటలకి. స్పిరిట్ ఏంటి? రాయెత్తి కొట్టేది. అరే, ఆరాధించేవాడు, పాటలు సంగీతం అందించేవాడు దావీదు వలె ఉండాలిగా. నాకు అలా కనిపించలేదే. తప్పు ఏదైనప్పటికీ దాన్ని ఏం చేయాలి? ప్రవక్త ఏం చెప్పాడు? ఈ కాల ప్రవక్త, ఒకడు తప్పులో ఉంటే ఆ తప్పు కప్పాలి కానీ చూపించడం కానీ దాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. దాన్ని, అది నీ పని కాదు. తీర్పు తెచ్చేది ఈ భూమి మీద ఏ మనుషుడికి హక్కులేదండి. సేవకుడికైనా విశ్వాసకైనా తీర్పు తెచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమేనండి. ఆయన కొట్టాలన్నా, చంపాలన్నా, తీసుకెళ్ళి నరకాలు వేయాలన్నా, ఏం చేయాలన్నా ఆయన ఒక్కడికే రైట్స్ ఉన్నాయి. భూమి మీద ఏ సేవకుడికి కానీ ఏ విశ్వాసకు కానీ తీర్పు చేసే హక్కు కానీ తీర్పు తీర్చేటువంటి కార్యము కానీ భూమి మీద ఏ మనుషుడికి దేవుడు ఇవ్వలేదండి. బలవంతంగా తీసుకుంటే వాడికి 2 అంతులు తీర్పు ఉంటుందండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ రాళ్ళెత్తే ఆత్మ ఎక్కడుంది తెలుసా? బైబిల్లో ఆది కాండంలో కయీనుతో ప్రారంభించబడింది. ఇది కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను. మీకు తెలుసా ఈ ఆత్మ ఇంకా బైబిల్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, మోషే వెళ్తున్నాడు తీసుకెళ్తున్నాడు జనాల్ని, సముద్రం అడ్డొచ్చింది, అక్కడ వారు రాళ్ళు ఎత్తారని ఉంది బైబిల్లో. అయితే అక్కడ రాళ్ళు ఎత్తిన వారిలో యెహోషువ కాలంలో నాకు కనిపించడం లేదు. కానీ వాళ్ళు కాకుండా యెహోషువ కాలంలో ఎవరు తెలుసా? దేవుని ఆత్మ పూర్లు అంట వాళ్ళు. బైబిల్ చెప్తుంది యెహోషువ కాలేబు గురించి, అతడు దేవుని ఆత్మ గలవాడు అని. దేవుని ఆత్మ గలవారు రాళ్ళు ఎత్తలేదు. అక్కడ దేవుని ఆత్మ లేని వారు సర్పం పుట్టినట్టు సర్ప సంతానం మాత్రమే ఆ 20 లక్షల మధ్యలో రాళ్ళు ఎత్తారండి వాళ్ళు. అది కనిపిస్తుంది బైబిల్ మధ్యలో కనిపిస్తుంది. సువార్త మధ్యలో యేసుక్రీస్తు దినాలు కనిపిస్తుంది. అపోస్తలుల కాలంలో కనిపిస్తుంది. మరి లూథర్ కాలం, వెస్లీ కాలం నాకు తెలియదు, కానీ ప్రవక్త కాలం కూడా తెలుస్తుంది. మన కాలంలో కూడా అది ఎదుర్కొంటున్న పేర. అంటే ఆ మార్గంలో ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే పొందుతున్నారో వారు నిజంగా నిత్యత్తును వచ్చిన వారండి వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. ఈ సేవకుడు ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. తర్వాత అది ఎక్కడంటే 7వ వచనం, లుస్త్రాలో అని ఉంది. బలహీన పాదం గల ఒక్కడుండేను, ఆ ఒక్కడిని స్వస్థపరిచారు వాళ్ళు. స్వస్థత ఏ పాస్ట్ ఇవ్వడండి, ఏ సువార్తికుడు, ఏ ప్రవక్త ఇవ్వడు. కేవలం స్వస్థత దేవుడు మాత్రం ఇస్తున్నాడండి. ఒక సేవకుడు స్వస్థత ఇచ్చాడంటే అతడు అబద్ధం. ఒక సేవకుడు కేవలం ప్రార్థన చేస్తాడంతే రోగుల కోసం, స్వస్థపరిచేది మాత్రం దేవుడే. ఒక డాక్టరు ఎముకని దగ్గర పెట్టి కొడతాడు అంతే, కానీ స్వస్థపరిచేవాడు దేవుడే. హల్లెలూయా. ఇక్కడ స్వస్థపరిచింది ఎవరంటే యేసుక్రీస్తే, కానీ సేవకుల ద్వారా జరిగింది ఆ కార్యం. యేసుక్రీస్తు నామంలో ఆ కుంటివాడు బాగుపరచబడ్డాడు. దీన్ని చూసిన అక్కడ జనం, 11వ వచనం, జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి 14-11 వచనం అపోస్తలుల కార్యం. పౌలు చేసిన దాన్ని చూచి లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన వద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగం ఎందున హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇక్కడ చూడండి, మనుషులు ఎంత అమాయకులు అంటే వాళ్ళు పాపం దేవుని సేవకులను చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవదూతలే శరీరం దాల్చి వచ్చేసి అనుకున్నారండి. అలా పొరబడిన జనం ఇంకా లేకపోలేదండి, ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారండి. అయితే సేవకుడు ఎవరు తెలుసా? జస్ట్ పరిచారకుడే, కేవలం దాసుడే, పనివాడే, ఎద్దు వంటి వాడు, దున్నువాడు మాత్రమే, విత్తనాలు పోసేవాడు మాత్రమే, నీరు పెట్టేవాడు మాత్రమే, నారు పోసేవాడు మాత్రమే, నారు నాటేవాడు మాత్రమే, పనివాడు మాత్రమే, ఇతడు ఏమీ కాదు. అయితే ఇతన్ని వీళ్ళని దేవుడు వాడుకుంటున్నప్పుడు దీని వెనక దేవుడు మహిమపరచడం మాని సేవకులు మహిమపరచడం ఎంత మాత్రం సమంజసము కాదు. హల్లెలూయా. నేను ఈరోజు సేవకుల్ని గణపరచడం, హెచ్చించడం, పూజించడం ఈ కార్యాలని కొట్టివేస్తున్నాను ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. అవసరం లేదు, అంత అవసరం లేదు. అందుకే లూకా సువార్త వాక్యం చదివాం. అక్కడ వాళ్ళు పనులు చేసి వచ్చిన తర్వాత మేము అది చేసాం ఇది చేసామని చెప్పొద్దంట. ఏం చెప్పాలంట? మేము నిష్ప్రయోజనమైన దాసులమని చెప్పండి. మేము అది చేస్తాం ఇది చేస్తాం, నా వల్ల జరిగింది, నా వల్ల ఇది జరిగిందని ఈరోజు సేవకులు చాలామంది చెప్పుకుంటారు. నా వల్ల ఎంత సేవ జరిగింది, నా వల్ల ఈ ఆత్మలు, నా వల్ల ఆ సంఘాలు, నాది నాది అంటూ ఏదీ లేదు లోకంలో. అంతా ప్రభుదే.
ఈరోజు సేవకుడి వెనక దేవుడు చేశాడనేది సంఘం గుర్తించాలండి, విశ్వాసం గుర్తించాలి, గొర్రెలు గుర్తించాలి. ఆ కాపరి వెనక ప్రధాన కాపరి ఒకడు ఉన్నాడు, ఆయన ద్వారానే జరుగుతుంది. సమస్త మహిమా ఘనతలు పాస్టర్ కాదు, సేవకుడు కాదు, సువార్తికుడు కాదు, ప్రవక్త కాదు, దాని వెనక దేవునికే అని చెప్పి గ్రహింపు అనేది విశ్వాసాల ప్రజలు రావాలండి. ఇక్కడ ప్రజలు మనుషులే, ఎవరైనా మనుషులేగా. ఇక్కడ మనుషులు ఏం చేశారంటే వెంటనే వారు ఇలా అనేసుకున్నారు, అబ్బబ్బో వీళ్ళు మామూలు విషయాలు కాదు, వీళ్ళు ఎవరంటే ఈ సౌలు, ఈ బర్నబా ఎవరంటే ఏమనుకున్నట్టు వీళ్ళు చూసి దేవదూతలు వచ్చేసే కిందకి అనుకున్నారు. వాళ్ళ అవగాహన తప్ప రైటా? తప్పు. ఈరోజు కూడా సేవకుని బాగా హెచ్చించేయటం, భయంకరంగా ఆరాధించేయటం, భయంకరంగా అతను ఎక్కువ చేయటం అనేది కూడా తప్పే. మనం ఎక్కువ చేయాల్సింది మనుషుని కాదు, సేవకుని కాదు, దాని వెనుక దేవుణ్ణి. నేను దాన్ని ఇష్టపడతాను. ఈ బర్నబాకేమో ద్యూపతి అని పేరెట్టారట, అతనికేమో హెర్మే అని పేరెట్టారట. అంటే దేవుళ్ళు పేరు పెట్టేశారండి వాళ్ళు. ఈ అన్యులైన వారి ప్రజలు, ఈ మనుషులు ఏ దేవతలనైతే ఆరాధిస్తున్నారో, ఏ దేవతనైతే గౌరవిస్తున్నారో ఆ దేవత పేర్లు పెట్టేశారండి వీళ్ళకి. అంటే దేవుళ్ళు చేసేసారని అర్థం అక్కడ. అంటే ఈరోజు ప్రజలు సేవకుల్ని దేవుళ్ళు చేసేస్తున్నారు. దేవుళ్ళని చేయొద్దు, వింటున్నారా? దేవుళ్ళ పేర్లు పెట్టొద్దు, దేవుని స్థానంకి సేవకుని తీసుకురాకూడదు. సంఘము, సమాజము, ప్రజలు గుర్తించాలి. ఈరోజు బయటికి వెళ్తే అక్కడెక్కడ బట్టలేనోడు కూడా దిగంబరు, ఆడు దేవుడట. దిక్కుమాలలు, వ్యభిచారులు, భయంకర కార్యాలు చేసేవారు, మోసాలు చేసే బాబాలందరూ దేవుడి స్థానానికి వచ్చేసారండి. ఈ మాత్రం అవన్నీ తప్పైతే క్రైస్తవ సంఘాలలో సేవకుడు కూడా ఒక స్థానంలో, ఒక ప్రభువుగాను, ఒక దేవునిగాను, ఒక నాయకుడిగాను, లేకపోతే అతడే గొప్పవాడిగాను, అతడి గణపతివాడిగాను సంఘం మధ్య ఏ మాత్రం ఉంటకు వీల్లేదండి. దేవుడు నాకు చెప్పమన్నాడు, చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అది నా కోసమైనా, ఇతరుల కోసమైనా, ఎవరి కోసమైనా ప్రజలు దీన్ని తెలుసుకోవాలి. సౌలు, బర్నబా కేవలం మనుషులే. చూడండి, అక్కడ పేతురు వచ్చాడు కొర్నేలింటికి. కొర్నేలి పేతురికి ఆరాధన చేయబోతున్నాడు, నమస్కారం చేయబోతున్నాడు, కాళ్ళు పట్టుకోబోతున్నాడు. పేతురు దాన్ని కొట్టివేశాడు, పేతురు దాన్ని తీసివేశాడు. నాకు కాదు, దేవునికే మహిమని చెప్పాడు. దేవుని తప్ప ఎవరికి వర్షిప్ ఆరాధన చేయకూడదు, వంగకూడదని చెప్పాడు. మన ప్రవక్త రోమికి వెళ్ళినప్పుడు అందరూ పాక్కుంటూ వెళ్ళాలి, మెట్ల మీద మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళి ఫరో చేతిని ముద్దు పెట్టుకోవాలి, ఉంగరాన్ని. నువ్వు కూడా పాకు వెళ్ళాలని చెప్పారు. అతను అన్నాడు, క్రీస్తు తప్ప ఏ మనిషికి నేను మోకరించని చెప్పాడండి. ఈరోజు సేవకుల ముందు మోకరించడం చూశాను చాలామందిని. అక్కడ సేవకు నిలబడతాడు, ఆ సేవకుడి దగ్గర మోకరించడం, చెప్పండి అయ్యా. మన మెసేజ్లోనే ఇదేం కర్మ అర్థం అవట్లేదు నాకు. సంఘ శాఖల్లో కూడా ఉంది అది. బాబాల మధ్య అతను ఎవరు, రవిశంకర్ ఒక అతనున్నాడు, జీసస్ గెటప్లో కనిపిస్తాడు మనకి. ఆయన ఒకసారి విజయవాడలో ఏదో పని మీద వెళ్తుంటే ఆ దారిలో ఆగి చూశాను అనమాట. మనకు అలవాటు కదా, చూసాము కదా. చూస్తే ఆయనకి వేసిన స్టేజీ పెద్ద ఎత్తున 6 అడుగులు ఎత్తున వేశారు స్టేజీ. మనిషి అంత ఎత్తున అతను దిగి దాని మీద నడిచి అక్కడ దాకా వస్తుంటే ఆయన పువ్వులు మాల వేస్తారు అన్నమాట. పువ్వులు వేస్తున్నారు. ఏమేస్తారు? భక్తులందరూ కూడా వేస్తున్నారంటే భక్తులందరూ పువ్వులు వేస్తున్నారు ఆ గ్రౌండ్లో. ఆ పువ్వుల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడండి అయ్యగారు. మనుషుడు దేవుడు కాడు. అతను తీసుకెళ్ళి ఒక సింహాసనం కూర్చోబెట్టారు. సింహాసనం వేసారు, అక్కడ ఒక పెద్ద కుర్చీ వేశారు. అక్కడికి వచ్చిన అక్కడ ఆ ఒంగిని మాట అనమాట. వీడికి అంత అవసరం, వీడికి నరకని పోతాడు. ఒక మనుష్యుడు దేవునికి భయపడాలి. ఆత్మను దేహమును చంపి నరకములో పడేస్తున్న దేవునికి భయపడు, కానీ దేహాన్ని చంపే నరుడికి భయపడవద్దని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఈ వెర్షన్ చూస్తుంటే లోకంలో అన్యుల మధ్య, బాబాల మధ్య ఇది కనిపిస్తుంది మనకి. అది తప్పైతే క్రైస్తవుల మధ్య జరిగేది కూడా తప్పే.
సంఘశాఖ జరుగుతున్నది తప్పైతే మెసేజ్లో కనిపిస్తే అది కూడా తప్పే, తప్పే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చూస్తున్నాను పేర ఒంగుని ఆ బాబాకి వాళ్ళు చెప్తానమాట, మళ్ళీ ఆడు ఎలా వెళ్తున్నాడు, ఎదవేస్తలే ఎవడ చూస్తాడు ఇవన్నీ, అంతేనాయమా, అంత భయభక్తులా? వాడు ఏమైనా దేవుడా? సింహాసనం కూర్చోబెట్టి వాళ్ళ పాదాలకి మొక్కుతూ, తర్వాత వారికి వాడు వస్తుంటే నాట్యం పడించటం, తర్వాత అమ్మమ్మ చాలా భయంకరం. నాకు ఎలా అనిపించింది అంటే ఆరాధన ఘనతలు మహిమలు పొందవలసినది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే. నా మహిమను ఇంకెవరికి ఇవ్వను అన్నాడండి ఆయన. కానీ మహిమను లాగేసుకున్నారు ఈ బాబాలు వాళ్ళు, తర్వాత ఈ సేవకులు, తర్వాత మెసేజ్లో కూడా కొంతమంది తయారండి. దేవునికి స్తుతి కలుగాక. మనుషులు ఏదో చేస్తుంటే ప్రసంగికులు సేవకులు ఏం చెప్పాలంటే ఇది మాకు వద్దని పేతురు వలె చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సౌలు బర్నబా ఏమన్నా చూడండి, దేవునికి స్తుతి కలుగాక. వీళ్ళకి ఏకంగా ఎడ్లు కూడా అర్పించేద్దాం చూశారట వాళ్ళు. ఆ టైంలో 14 వచ్చిందేమో చూడండి. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రం చింపుకుని సమూహంలో జొరబడి, అయ్యలారా మీ ఎందుకు ఇలా చేయొచ్చు, ఇది అడగాలి సేవకుడు. పూలు వేస్తుంటే నాకు ఎందుకు వేస్తున్నారు ఈ పూలు అని అడగాలి. కానీ ఆ రవిశంకర్ అనేవాడు అడగలేదు. ఈరోజు మెసేజ్ చర్చిలో చాలామంది అయ్యగారు వస్తుంటే అయ్యగారికి పూలు వేస్తున్నారు. పూలు సేవకుడు యొక్క స్థానం ఏమిటి? షండు, పరిచారకుడు, హేగే వంటివాడు, నపుంసకుడు, దాసుడు, ఎద్దుల దున్నువాడు, బోర ఊదేవాడు, మందని కాసేవాడు, ఆహారం పెట్టేవాడు, నీళ్ళతో కడిగేవాడు అంటే బాప్తిమిచ్చేవాడు, రాత్రి పగలు సేవ చేసేవాడు, సేవలు పొందుకుంటాం కదా కానీ సేవ చేసేవాడు. ఇది మీకు కనిపించట్లేదా? బయట లోకం తప్పైతే ఆ లోకం సంఘ శాఖలోంచి వర్తమంలో కూడా జొరబడింది ఆత్మ అండి అది. దీన్ని పౌలు అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేర్చున్నారు? మేము మీ అంటే స్వభావం గల నరులు అంటే నరులమే అని ఒప్పేసుకున్నారండి వాళ్ళు. చూడండి, బైబిల్లో ఆరాధించబడం గాను, గణపరచడం కానీ, లేకపోతే పూలమాల ఎంచుకోవడం కానీ, పూజలు కానీ, కార్యక్రమాలు కానీ, వీటన్నిటినీ పిలువబడిన దైవజనులు బైబిల్లో పేతురును పౌలును ఖండించారు. మన ప్రవక్త వీళ్ళని కూడా ఖండించాడు వాటిని. నేను అదే ఖండించుచున్నాను. ఒక చోట వీళ్ళు ఉందండి, పాలాభిషేకం అంటే ఆ సేవకుడికి. ఏం అభిషేకం? క్రైస్తుడే మళ్ళా సేవకుడు. పాలాభిషేకం తప్పైతే పూలాభిషేకం కూడా తప్పేగా కాదంటారా? ఈరోజు మెసేజ్ చర్చిల్లో ఆ రవిశంకర్ వచ్చినప్పుడు ఎలాగైతే భక్తులందరూ పూలు వేశారో, ఈరోజు మెసేజ్ చర్చిలో అయ్యగారు పెద్ద అయ్యగారు వస్తుంటే అండి పూలు వేస్తున్నారు. పూలు నేను పేరు చెప్పట్లేదు, అర్థం చేసుకోండి అంతే. టైం వస్తే చెప్తాను, టైం వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా టైం రాలేదు నాకు దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. అనుమతి ఇస్తే మాత్రం నా నోట్లో ఆగదండి అది. దేవునికి స్తుతి కలుగాక. అయితే చూడండి, అలాంటి చేసేవారిని ఖండించేవాడు ఒక్కడు లేడు ఈ మెసేజ్లో. ఎంత మెసేజ్ చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా పౌలు కంటే గొప్పవారు కాదు, ప్రవక్త కంటే గొప్పవారు కాదు ఈ మెసేజ్లో. ఈరోజు బైబిల్ అంతలో మీరు చూడండి, పౌలు దాన్ని ఒప్పుకోలే. ఆరాధించడం కానీ, పూజించబడడం కానీ ఒప్పుకోలే. మేము కూడా నరులమే అన్నారండి. అంటే మీలాంటి స్వభావం గలవారమే అన్న తప్ప మీరు వేరు, మేము ఒక ప్రత్యేకత పైనుంచి దిగొచ్చాం అని చెప్పలేదండి అక్కడ. ఈరోజు ఒక సంఘము కాపరి సంఘానికి ఎలాంటివాడంటే రాణిని కాసేటువంటి షండులు అంటూ అనమాట అండి. విలువ దేనికి ఎక్కువ అంటే అక్కడ రాణికే విలువ ఉంటుంది కానీ షండుడికి అది విలువ ఉండదండి. కానీ ఆ షండు చాలా బాధ్యత గలవాడి, అవసరమైతే ప్రాణి కోసం ప్రాణం కూడా పెడతాడు. సొలొమోను కాలంలో శాబాదేశు రాణి వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆమెని తప్పించడానికి కొన్ని సందర్భాల్లో చాలామంది హతులైపోయారంటండి, నపుంసకులు ఎందరో.
తమ ప్రాణాలు ఇచ్చి రాణిని కాపాడారంట. అరణ్య ప్రదేశం గుండా వచ్చినప్పుడు కారు చీకట్లో మరి ఆ విలువైన వస్త్రాలు తీసుకుని వెండి బంగాలు తీసుకుని రాణి షాబా దేశం నుండి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాత్రలు ఎన్నో కష్టాలు ఎదుర్కొందంట ఆమె. ఈరోజు సంఘానికి వచ్చాడు ఆ అక్క శాబాదేశ రాణిని. ఆ సంఘానికి కాసే వారు ఎవరు షండులు నపుంసకులు మాట్లాడండి. ఈరోజు సేవకులు అంటే వాళ్ళే. అయితే వారి ఘనత వారికి ఉంటుంది, వారి గౌరవం వారికి ఉండాలి. అయితే దాని అంతటా దేని బట్టి అంటే యేసయ్య గాడిదని ఎక్కితే గాడిద గౌరవం వచ్చిందంట. అదే గాడిద ఒకసారి నాకు ఇచ్చారనుకుని అమాయకంగా అనుకుని ఒకసారి ఊహించేసుకుని పైన కూర్చున్నవాడు యేసు సంగతి మర్చిపోయి అది ఒక్కదో వచ్చేసినాడు. ఒకసారి గాడిద ఏ బట్టలు ఇట్లేదంటండి, అన్ని చెప్పులే. గాడిదకి విలువ ఉందంటే దేని బట్టి? గాడిద మీద కూర్చున్న యేసయ్యను బట్టి. ఈరోజు సేవకుడికి విలువ ఉందంటే ఆహార పదార్థాలు కానీ, వస్త్రాలు కానీ, గౌరవం కానీ, బహుమతులు కానీ, ఏం చేస్తున్నా కానీ దేని బట్టి అంటే క్రీస్తుని బట్టే. నాకైతే అర్థమైంది అదేనండి. అందుకే నేను పెద్దగా ఆ పొగడతలు, ఆ కార్యక్రమాలకి మొహం మర్చుకుంటాలు, ముచ్చుమర్చుకుంటాలు అలాంటి ఎక్కడే పని చేయనండి. ఏమైనా అవమానం జరిగిన పర్లేదు, హ్యాపీగా ఉండి అక్కడ వాకింగ్ చెప్పి వచ్చేస్తానంతండి. మళ్ళీ పిలవరు కొన్నిసార్లు నన్ను, పర్లేదు, నో ప్రాబ్లం. కానీ సత్యం మాత్రం చెప్పాలి. ఇది కుడి చెయ్య, ఇది ఎడం చేయని చెప్పన్నాడు ప్రవక్త. తడిసార్లు ఆ చెప్పే పనిలో ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాల్సిన సమస్యలు కూడా ఉంటాయి వారికి. నిజం చెప్పేటప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి. నిజమైన లాయరు వాదించేటప్పుడు ఆ కోర్టుకి వెళ్ళే ముందు అతనికి ఎన్నో మరణాలు, శిక్షలు, లేకపోతే మళ్ళీ యాక్సిడెంట్లు, లేకపోతే హెచ్చరికలు, వార్నింగ్లు అతను పొందుతాడు. యథార్థపడైతే హల్లెలూయా, న్యాయం కోసం పోరాడబడైతే హల్లెలూయా. పౌలు మరియు సౌలు లేకపోతే పేతురు దీన్ని అంతటిని వద్దని చెప్తున్నాడు. బైబిల్లో యోహాను కూడా ఆ దూతకు మొక్కుతుంటే దూత అంటుంది, వద్దు, నాకు కాదు, దేవునికి మొక్కాలి. బైబిల్లో 3 సాక్ష్యాలు ఉన్నాయి. పౌలు, పేతురు మరియు యోహాను. ఈ ముగ్గురు ఆరాధించబడం కానీ, గణపరచబడం కానీ ఏ మాత్రం ఇష్టపడలేదు. మీ వంటి సభం గల వారమే, మేము కూడా నరులమే అని పేతురు, పౌలు చెప్పాడు ఇక్కడ. అంటే ఇక సంఘము కన్నా వీళ్ళకి పెద్ద గొప్పవారు ఏమీ కాదు. ప్రత్యేకముగా పూలమాలలు వేయించుకుంటాం, సాలులు కప్పించుకుంటాం, చాలా ఎక్కువ హెచ్చించటం, తర్వాత పూలు వేసి ఆహ్వానించటం, ఈ అంటే మెసేజ్లో తప్పు. ఇది ఎన్నడూ ఒక విధంగా ఇది జరగకూడదు. ఇలా జరిగినప్పుడు పౌలు వలె, పేతురు వలె చెప్పాలి, మేము ప్రత్యేకత ఏమి కాదు, మీకంటే గొప్పవారేం కాదు, మీరు రాణి ఉన్న శ్రీమతి యేసై ఉన్నారు, మేము మీకు సేవకులమై ఉన్నామని చెప్పాలి. ఓపెన్ హార్ట్. ప్రైజ్ ది లార్డ్. కానీ దొంగలు చెప్పరండి. మొక్కుతుంటే, ఆరాధిస్తుంటే అనుకున్నాను, లూసిఫర్ కూడా ఇదే ఆత్మ కలిగి ఉన్న పరలోకంలోనండి. వాడికి అక్కడ దొరక్క ఈ అడ్డదాలు దొక్కాడండి వాడు. దీన్ని పరిశుద్ధాత్మ ఖండిస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? అందుకే ఈ సేవకులు బైబిల్ అంతట్లో పిలవబడిన నిజమైన సేవకులు ఎన్నడూ కూడా ఘనతలు, మహిమలు కోరుకోలేదు. వాళ్ళకు వచ్చింది ఏంటంటే అవమానాలు, కష్టాలు, నిందలు, ఇవే ఎదుర్కొన్నారండి. ఏ సేవకుడైతే ఈ ముళ్ళ కంచి మాటలో లేడో వాడు పిలుపులేనోడండి. ఈ ముళ్ళ పరిస్థితులు అంటే అర్థం ఏంటంటే ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, అవమానాలు, మరణాలు, కార్యాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నాడో వాడు నిజమైన సేవకుడండి. ఇవన్నీ లేనివాడు ఘనతలు కోరుకుంటున్నాడంటే వాడు పిలువబడినవాడు కాదు. దేవుని సేవకుడు ఎన్నడూ కూడా దేవునికే వెళ్ళాలి మహిమ, నాకు కాదనుకుంటాడు ప్రతి సేవకుడు. హల్లెలూయా. మన ప్రవక్త అది చెప్పాడండి. ఒకసారి ఒక ఆయన చెప్పాను, బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్న సేవకులకి పూలేసి ఆహ్వానించినంత అవసరమా అని అడిగాను ఒక అతన్ని. అతను ఏం చెప్పాడంటే, మన ప్రవక్త గారు ఇండియా వచ్చినప్పుడు మరి ఆయనకి చేయలేదా పూలేశారు, ఆయనకి దండేశారండి. ఫోటో కూడా ఉంది, చూపిద్దానికి లేదు మనకి. ఇండియా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఒక దండ వేశారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈయన రోజు వచ్చేస్తున్నాడు, ప్రతి నెల వచ్చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం వచ్చేస్తున్నాడు. అంటే వచ్చినప్పుడల్లా పూలమాల, వచ్చినప్పుడల్లా పూలతో పాలాభిషేకం తప్పైతే పూలాభిషేకం కూడా తప్పే అంటున్నాను నేను. ఇది బాబాలకి, వాళ్ళకి, లోకస్తులకి, భూమి మీద ఉన్నటువంటి దేవునికి కానివారుగా దేవుని స్థానాన్ని ఆక్రమించి ఆరాధన పొందుతున్న వారికి వర్తిస్తుంది, కానీ దేవుని సేవకులకి, పిలువబడిన సేవకులకి ఇది వర్తించదు. హల్లెలూయా. అయితే మన ప్రవక్త ఒక్కసారి బాంబే వచ్చినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చాడు. అది కూడా పూలతో దండ వేసి ఆయన ఆహ్వానించారండి. అందుకని పూలేసి ఆహ్వానించలేదండి.
మన ప్రవక్త ఎన్నడూ అతను కోరుకోలేదండి. దేవునికి స్తుతి కలుగాక. ఒక వృక్ష యొక్క పునరుద్ధరణ వర్తమానంలో ప్రవక్త చివరిలో అతని కోసం చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంటికి చదవచ్చు దాన్ని. దేవునికి స్తుతి కలుగాక. అతను ఎన్నడూ కూడా ఆడంబరతనాన్ని, ఘనతను, మహిమను కోరుకోలేదని చెప్పి సంఘం అతని కోసం సాక్ష్యం ఇచ్చిందండి. విలియం బ్రన్హమ్ అనే ఒక దైవజనుడి కోసం. అతడు పౌలు వలె ఉండాలి, పేతురు వలె ఉండాలి, యోహాను వలె ఉండాలి. సరిగ్గా సరిపోయాడు. 4వ సాక్ష్యం అండి నాకు. దేవునికి స్తుతి కలుగాక. ఒక్కసారి వచ్చినప్పుడు గౌరవంగా చేయొచ్చు. ప్రతిసారి రావటం వల్ల అది ఏమాత్రం మళ్ళీ అది ఆరాధన అయిపోతుంది, అది ఘనత అయిపోతుంది. అంటే సేవకుడు అంత స్థాయి ఉన్నాడా, అంత పెద్దవాడా, దేవుని స్థానంలో కూర్చున్నంత ఆరాధన పొందగలవాడా, ఘనత పొందగలవాడంటే అతడు ఏమంటే సేవకుడు, పరిచారకుడై ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఒక సేవకుని కోసం యేసు ప్రభు చెప్పిన మాట ఉందాం. 22-24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అని వివాదం వారిలో పుట్టగా. ఇక్కడ సంఘ కాపర్ల మధ్యలో కూడా గొప్పవాడు ఎవడు అనేది పోటీలు ఉన్నాయి ఈరోజు. సంఘాల మధ్య, ప్రజల మధ్య ఎవరు గొప్పవాడు అనేది కూడా ఈరోజు వివాదం ఉందండి మెసేజ్లోనే. కానీ ప్రవక్త చెప్పింది, బైబిల్ చెప్పింది ప్రజలు పట్టించుకోవట్లేదండి. అయినా పట్టించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆయన వారి తిట్లేను. ఈ అన్ని జనుల రాజులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారము చేదురు. మీరు అసలు అలా ఉండొద్దు. గొప్పవాడిగా, గొప్పదానిగా ప్రవర్తించొద్దు. సంఘాల్లో కానీ, సేవకుల మధ్య కానీ, విశ్వాసుల మధ్య కూడా నేను గొప్పవాడిని సంఘంలో తీసుకురాకూడదండి. సేవకుల మధ్యలో కూడా నేను గొప్పవాడిని, వీళ్ళందరికంటే నేను డోపర్స్ యొక్క స్పీకర్ని, నేను అందరికంటే ముఖ్య ప్రసంగికుడిని, నేను అందరికి పెద్దోడిని, అసలు అవన్నీ లేవు అసలు మెసేజ్లో. చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ అనేది మెసేజ్ లేదు. పాస్టర్ మళ్ళీ పెద్ద పాస్టర్, బిగ్ పాస్టర్, స్మాల్ పాస్టర్, లావుగుంటే పెద్ద పాస్టర్, పొడుగుంటే పెద్ద పాస్టర్, పొట్టుకుంటే చిన్న పాస్టర్, ఏం లేవు. పాస్టర్ అంతే, దాసుడు అంతే. మళ్ళా హల్లెలూయా. బైబిల్లో పెద్ద దాసుడు ఉంది. ఆ పెద్ద దాసుడు ఎవరు తెలుసా? విలియం బ్రన్హమ్ మాత్రమేనండి. ఇంకెవ్వరికి నేను ఒకటికి ఇష్టపడలేదు. సంఘం ప్రజలు కూడా, ఈ భూమి మీద ఉన్న కాపర్లందరూ, సేవకులందరూ సమానమే. కానీ పెద్ద సేవకుడు ఎవరంటే ఈరోజు విలియం బ్రన్హమ్. ఆ పెద్ద సేవకుడికి ఎవరంటే ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం మీద ఒప్పుకోవాల్సింది మీరు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి మీరు అలా ఉండొద్దు. ఒకవేళ మీలో గొప్పవాడిగా ఉండనుకున్నారు సేవకులారా, సంఘంలో విశ్వాసులారా, మీరు గొప్పవారిగా ఉండనుకున్నారా, గొప్పవాడిగా ఉండనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే అందరికీ పరిచయం చేయాలి. పరిచర్య ఏం చేయాలి చెప్పండి? పరిచయం చేయాలి. పరిచయం చేసేవాడు గొప్పవాడైతే వాడు తగ్గించుకుని పరిచయం చేయాలి. సాధారణంగా గొప్పవారు పరిచయం చేయరు, అవునా? కానీ పరిచయం చేయాలి. అందుకే కింద ఏం చెప్పాడు ఉపమానం అక్కడ 27. భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచారకుడా? పంక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచయం చేయవాడి వల్ల, అంటే నేను మీ మధ్య ఎలాగున్నంటే ప్రభు చెప్తున్నాడు, మీ మధ్య నేను గొప్పవాడిగా ఉండలేదు, పరిచారకుడిగా ఉంటున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు సేవకుడి స్థానం ఏంటి? సాక్షాత్తు యేసు ప్రభువే ఒక సేవకుడిగా ఉన్నాడు. అంటే సేవకుడి పోస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక సేవకుడిగా ఉండేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే పెద్దవాడిగా, గొప్పవాడిగా లేడండి. ఆయన్నే చిన్నవాడిగా ఉన్నాడు. ఆ గొప్పవాడు చిన్నవాడిగా మారినప్పుడు మరి చిన్నవాడు గొప్పవాడిగా ప్రయత్నించడం అనేది తప్పు. హల్లెలూయా. గొప్పవాడే చిన్నవాడిగా మారినప్పుడు ఇక చిన్నవాడు గొప్పవాడిగా తయారవ్వకూడదు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ గొప్పవాడు ఎవడు? పంక్తిని కూర్చున్నవాడు. పరిచయుడు ఎవడు? వడ్డించేవాడు. నేను మీ మధ్య పరిచయం చేయవాని వలె ఉన్నాను అన్నాడు. 26. అయితే మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి. అంటే గొప్పవాడేమో చిన్నోడుగా మారిపోవాలట. చిన్నోడు అంటే కింద కూర్చోడం కాదు, చిన్నోడు అంటే తగ్గించుకుంటాం. అధిపతి అనేవాడు ఎలా ఉండట? అధిపతి అంటే మీ అందరి మీద అధిపతికి ఉన్నవాడు ఏం చేయాలట? పరిచయం చేయాలట. మొత్తం బైబిల్ కొట్టేస్తుంది కదా ఇక్కడ. క్రీస్తు యొక్క బోధ ఎలా ఉందంటే మొత్తం బోధకులైనా, విశ్వాసులైనా, కాపర్లైనా, విశ్వాసులైనా ఈ విషయాలు తప్పనిసరిగా పాటించాలి. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయం, అది క్షమించింది 17వ అధ్యాయం మనం చదువుకున్న భాగం. అక్కడ చూడండి, ఈ 17వ అధ్యాయంలో దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా అన్నాడు. అంటే
ఒక యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు అనుకుందాం. ఆ దాసుడు దున్నేవాడు కావచ్చు, మేపేవాడు కావచ్చు. దున్నేవాడైన దాసుడే, మేపేవాడైన దాసుడే, వీళ్ళిద్దరికి యజమాడు ఒకడు ఉంటాడు. అవునా కదండి? ఇప్పుడు దున్నువాడు లేక మేపువాడు ఎవరు తెలుసా? దాసులు అంటే పనివాళ్ళు. అంటే ఎంతగా సేవకులు అంటే ఎవరు తెలుసా? పనివాళ్ళు. ఎవరికి పనిచేస్తారు వాళ్ళు? రాణి కింద మంత్రిగా పనిచేస్తారు. వీళ్ళు మంత్రి కాదు, వీళ్ళు రాణికి సేవ చేసేవారు. షండుడైన హేగే అక్కడున్న ఆ కన్యకులకి సేవ చేస్తున్నాడండి అతడు. అలాగే బైబిల్లో నపుంసకుడు రాణి కింద ధననగరంతటికి మంత్రిగా ఉన్నాడు. అతడు రాణికి రాజు కాదు కానీ మంత్రి అంతే. ఈరోజు సేవకుడు కూడా అంతేనండి. ఏ సేవకుడైనా, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏమైనా ప్రవక్త కూడా అంతే, దాసుడే, సేవకుడే. సేవకుడిని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టి అతను అంత ఘనత ఇవ్వటము, గొప్పతనం చేయటము సమంజసం కాదు. పేతురు దాన్ని ఇష్టపడలేదు, పౌలు దాన్ని ఇష్టపడలేదు, మరి యోహాను దాన్ని ఇష్టపడలేదు, ఉలియన్ కూడా దాన్ని అన్నోడు ఇష్టపడలేదండి. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మెసేజ్లో కూడా ఒక భయంకర బాబాల ఆత్మ వచ్చేసిందండి. ప్రజలేమో గుర్తించట్లేదు. దీన్ని గుర్తించాలంటే ఎవడో కూడా బోధించాలి కదా, ఎవడో కూడా సువార్త చెప్తే కదా ఒక పాప రక్షణ పడతాడు. కాబట్టి దేవుడు ఏ విధంగానే దాన్ని తెలియజేస్తాడండి. ఇప్పుడు ఈ దున్నువాడు ఎవరు? ఆడొక పనివాడు. మేపాడు ఎవడు? ఆడొక పనివాడు. దీన్ని పౌలు ఏమన్నా చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. దీన్ని అట్లా పెట్టుకుని ఇంకో వాక్యం వద్దాం. చూడండి పిల్లరా, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మళ్ళీ అక్కడికి వస్తున్నాం మనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం రండి. దీని గురించి పౌలు గారు ఏమన్నా చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం నుండి. ఒక్కడు నేను పౌలు వాడను, మరొకడు నేను అప్పుల వాడను అని చెప్పినప్పుడు, అంటే ప్రకృతి సంబంధుల మనుషులు అంటే ఎవరు తెలుసా? నేను పలానా పౌలు వాడిని, నేను పలానా ఆయనతో కలిసి సేవ చేస్తున్నాను. నువ్వెవరు వాడివి? నేను పలానా ఆయన, పలానా డిస్టిక్, పలానా స్టేటు, పలానా రాష్ట్రం, పలానా. అయ్యా నువ్వు ఎవరితో సేవకులు ఈ మధ్యన అన్నారు, బ్రదర్ మీరు ఎవరితో కలిసి సేవ చేస్తున్నారు అని అడుగుతున్నారండి. అలాగే ఏం చెప్పాలో అర్థమంటే బొరగొక్కున్నాను. ఎవరితో కలిసి సేవ చేయటం ఏంటండి? అప్పుడు ఏమనాలి? క్రీస్తుతో కలిసి సేవ చేస్తున్నాను. ఈ మధ్య నేను ప్రశ్నకు సమాధానం నాకు దొరకలేదండి. అది చాలామంది, బ్రదర్ మీరు ఎవరితో ఉన్నారు? బ్రదర్ ఎవరితో ఉన్నారు ఏంటండి? క్రీస్తుతో ఉన్నాను. ఇంకెవరితో ఉండాలి? లూసిపోతూ ఉండాలి, లేకపోతే ఇప్పుడు నీతో ఉండాలా? ఎవడు ప్రీచర్ ఆడుతూ ఉంటారు కదా. ఇదేం ప్రశ్న అండి ఈ మధ్యకాలంలో. ఒక ఆయన బిల్ అన్నాడు, బ్రదర్ బంగారం ప్లేట్ అయినా అనుకుంటా భూమి కావాలి కదండి అన్నాడు తెలుగుగా. అబ్బా ఏం తెలియడండి సేవకుడు అంటే, వాడు బంగారు ప్లేటు దాన్ని అనుకుంటా భూమి కావాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు అనుకుంటాకంటూ ఒకడొకడు ఉండాలి నీకు వెనకాల అన్నాడు. అంటే ఎందుకు? ఏ ఉద్ధరించడానికి? దేని కొరకు? అసలే వెనక ఉద్ధరించి సంఘం సరిపోదా? సంఘం సేవ చేయదా? సేవకుడికి పరిచయం చేయదా? లేకపోతే సేవకుని పట్టించుకోదా? ప్రార్థన చేయదా? ఒక సంఘం ఉండగా ఇంకెవరు ఉండాలి అక్కడ? అర్థం ఏంటంటే మేము ఒకటి కలిగి ఉన్నాము, గుంపు, మేము గుంపు అనమాట. నువ్వే గుంపు అని అడుగుతున్నారు. అది ఇండైరెక్ట్గా. అసలు ఈ ఎంటైర్ మెసేజ్లో నేను చూసింది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇండియాలో చాలా చోట్ల గ్రూప్కో లీడర్ అండి. సంస్థలకి అదే ఆత్మ, బాబాలకి అదే ఆత్మ, మెసేజ్లు కూడా అదే ఆత్మ కనిపిస్తుంది నాకు. కానీ విలియం బ్రాన్హామ్కి ఒక గ్రూప్ లేదండి. తన కారు తానే నడుపుకునేవాడు. మళ్ళా ఇతర రాష్ట్ర దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ పిలువబడిన సేవకుడు అతను కారులో తిప్పేవాడు. ఏ సేవకి వెళ్ళినప్పుడు ప్రవక్తతో 2-3 పురుషులు ఉండేవారు, లేదా కుటుంబంతో వెళ్ళేవాడు. సేవకి వెళ్ళినప్పుడు అతనే డ్రైవింగ్ చేసుకునేవాడు. అలసిపోతే కారు ఆపి పక్కకి వెళ్ళి పడుకునైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు అది కూడా తన జీవితంలో జరిగిందండి. ఏమంటే ప్రవక్త వల్లే సేవకులు ఈరోజు కనిపిస్తారా మనకి? ఈరోజు ఉన్నారు అసలే? అలా అంటే బాధపడిపోతారండి, ఇబ్బంది పడిపోతారండి. నాకు విరుద్ధంగా చెప్పాడు, నాకు యాంటీగా చెప్పాడు. కాదు, ఉన్నదే చెప్పా. హల్లెలూయా. అసలే ఒక సేవకుడికి ఒక డ్రైవర్ని మెయింటైన్ చేయటం, నడిపించడం అంత అవసరమా?
ఒకవేళ అతను జబ్బు కలిగి ఉన్నాడు, కాలు చేయి పని చేయట్లేదు, లేకపోతే అతనికి సరిగ్గా ఆరోగ్యం లేదు అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే అతను మరణం వరకు వాడబడాలి కాబట్టి అవసరం. ఆ బాడీలో ఆత్మనంత వరకు, ప్రాణం అంత వరకు నిలబడైనా కూర్చుని చెప్పే అవసరం కాబట్టి అతను ఏ విధంగా తీసుకొచ్చాయినా, స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చినైనా, చెక్కల కుర్చీ మీద తీసుకొచ్చినైనా వాక్యం చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆరోగ్యవంతులుగా ఉండి బాగుండి కూడా కారు అవసరం అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కనికి పోటీగా నాకు ఈ స్థాయి ఉన్నదే చూపించుకుంటాకండి. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. నేను నా కారు నడుపుకుంటానండి చచ్చిపోయేదాకా. ఎంత సేవ అయినా, అంత పరిచయం అయినా నాకు డ్రైవర్ అవసరం లేదండి. కొంతమంది అడుగుతున్నారు, పాస్టర్ గారు మీ డ్రైవర్ ఉన్నాడా? మనకు అంత స్థాయి అవసరమా? మన చిన్న సేవ చేసుకునే సేవకులు చూడండి. నా ప్రియ సోదరులు, మనుషులే సేవకులను దేవులుగా మారుస్తున్నారు, మనుషులే సేవకుల్ని ఇచ్చేస్తున్నారు, మనుషులే సేవకుల్ని పూజిస్తున్నారు, మనుషులే తయారు చేస్తున్నారు ఈరోజు. అయితే తయారు చేసి తయారైపోవాలా? మరి పౌలు తయారవ్వలేదే, పేతురు తయారవ్వలేదే, తయారైపోవాలా? నో నో నో, దానికి వాక్యం ఉంది కదా. దేవునికి స్తుతి కలుగాక. పౌలు ఏమన్నాడు చూడండి, చెప్పండి. అపోల్లో, ఇక్కడ మీకు గమనించండి, నేను పౌలు వాడిని అంటున్నారండి, అపోల్లో వాడని చెప్పుకున్నారట. ఈరోజు మెసేజ్ చర్చిలో నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మీరు ఎవరితో కలిసి సేవ చేస్తున్నారు? అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఒక సేవకుని కలిగి ఉన్నారు, ఆ సేవకుడు వెనకాల గుంపుగా ఉండి చేస్తున్నారు. ఇలాంటి గుంపులు చాలా ఉన్నాయి. ఈ మెసేజ్లో చాలా చోట్ల గుంపులు ఉన్నాయండి. ఒక గుంపు, ఆ గుంపుకు నాయకుడు, వాళ్ళందరూ మళ్ళీ ఆ నాయకునే వాడుకుంటారు, ఇంకెవరిని వాడుకోరండి. పరిశుద్ధాత్మ ఆ నాయకునే వాడుకుంటుంది, ఇంకెవరిని వాడుకోదు అసలే. వాళ్ళ ఉద్దేశం. ఇక సువార్తికులైనా ఉపదేశకులైనా ఎవరైనా అక్కడి నుంచే రావాలి, ఇంకెక్కడి నుంచే రావట్లేదు. అప్పుడు సంస్థలు ఏం చేస్తున్నారు? ఇది అంతేగా, ఇంకొక అవకాశం ఎవరండి? వాళ్ళ గుంపులో ఉన్న వాళ్ళు వాళ్ళనే వాడుకుంటారన్నమాట. అంటే ఆ గుంపుకి వాళ్ళే స్పీకర్లు, వాళ్ళే పరిచారకులు, ఇంకో గుంపులు మళ్ళీ వాడుకోరండి. అంటే ఇలా పౌలువాడుగాను అప్పులవాడుగాను ఇలా ఉన్నట్లయితే దీన్ని బైబిల్ ఏం చెప్తుంది సార్? ప్రకృతి సంబంధులు అని చెప్తుంది బైబిల్. అంటే ఒక గ్రూపు వారు ఆ గ్రూపు వారినే వాడుకుంటారు, ఇంకా బయట రానివరండి. మరి సంఘ సంస్థలు చేసే పని ఏంటి? ఎల్ఏఎఫ్లు అది చేస్తున్నారు, బైబిల్ మిషన్లు అది చేస్తున్నారు, రోజు మిషన్ అది చేస్తున్నారు. ఇక చూస్తే ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, సంఘ శాఖలు, వారి మధ్యలో సేవకులు వారి మధ్య వాడబడతారు. ఇప్పుడు ఓసని మినిస్టర్ ఉందండి, ఆ గ్రూప్ వాళ్ళనే వాడుకుంటారు, బయట ఎవరు వాడుకోరండి. ఇంకా వాళ్ళు చేసే పని ఏంటి, మెసేజ్ చేసే పని ఏంటి, ఏం తేడా ఉంది? ఇక నేనంటాను, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో అది గ్రహించే సేవకుడు అతను పిలవాలి. పిలిచామనుకోండి, ప్రార్థన చేసి, బ్రదర్ దేవుడు మిమ్మల్ని పిలవమని చెప్పి పేరు వచ్చిందని అనుకోండి, మీరు ఎవరండి, మీ దగ్గరికి ఎవరు వస్తారండి అని అడుగుతున్నారు. అంటే ఎవరొస్తే వాళ్ళ బట్టి అన్నమాట. అంటే ఎవరు వస్తున్నారు బ్రదర్ మీ దగ్గరికి? అసలు మరి ఎప్పుడైనా మీరు రావాలంటే మరి వాళ్ళు మానేయాలండి, అంటే వాళ్ళని పిలవకుండా మానేయండి, మేము వస్తామండి. ఏమండి, పరలోకంలో వెళ్తే పరిస్థితి ఏంటండి? అసలే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇక్కడ పడని సేవకులు పరలోకంలో కూర్చుని ఏం చేస్తారండి వీళ్ళు? అసలే ఇక్కడ పడని విశ్వాసులు పరలోకంలో కూర్చుని ఏం చేస్తారండి? అసలే నిజమే కదా, వాస్తవం చెప్పుకుందాం, ఓపెన్గా మాట్లాడతాను నేను. ఏం చేస్తారు అసలే? అసలు పరలోకం ఒకటి ఉందా? వెళ్తారా? వెళ్తే ఉంటారా? ఇక్కడ లేని అక్కడ ఉండగలరా? ప్రవర్తనాడు, నువ్వు ఇక్కడ ఏ స్వభావంతో ఉంటావో అవతల గట్టిన అదే స్వభావంతో ఉంటావున్నాడండి. ఇక్కడ ప్రేమించగలిగితే అక్కడ ప్రేమిస్తావు, ఇక్కడ ద్వేషిస్తే అక్కడ ద్వేషిస్తావు, ఇక్కడ వేరు చేస్తుంటే అక్కడ వేరు చేస్తావు, ఇక్కడ గుంపు అంటే అక్కడ గుంపు తయారు చేస్తావు. అయితే అక్కడ మీకు వాక్యం చూపిస్తాను బైబిల్లో, ఒక్కసారి అలా రండి. యోహాను సువార్త. ఇక్కడ ఎన్నో మందులు ఉన్నాయి, ఎంతమందో కాపర్లు ఉన్నారు, కానీ చివరికి దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి. 10వ అధ్యాయం యోహాను సువార్త. దేవునికి స్తుతి కలుగాక. 16 చూడండి. ఈ దొడ్డవి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటి మీద వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరమిను. ఇది గమనించండి. అప్పుడు మంద ఒకటే అవుతుందట, గొర్రెల కాపరి ఒకటే ఉంటాడట. అది ఏ రోజు అనుకున్నారు? ప్రభు వచ్చే ఆ సమయం. అంటే ప్రపంచ సంఘాలన్నిటిపైన మందలన్నీ ఒకటిగా మారినప్పుడు
అంటే ఒకే ఆత్మతో జన్మించి ఏకాత్మ, ఏకహృదయం, ఏక మనసు కలిగి అపోస్తుల హృదయము, అపోస్తుల బోధ ప్రకారంగా వారు ఉన్నట్లయితే, నిజంగా వారు సహోదరులుగా తగ్గించుకున్నవారైతే, ఐక్యత ఉన్నవారైతే ఖచ్చితంగా అవన్నీ అక్కడ ఏకమై ఒక మందగా మారిపోతాయి. ఆ మందకి ఒకే ఒక కాపరు ఉంటాడు, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవరికి అప్పగించాలి కాపర్లు? ఆయనకి అప్పగించాలి. చాలామంది ఇది నా సంఘం, ఇది నాది. నాకు డౌట్, యేసు వచ్చినప్పుడు కూడా అంటాడు ఆ మాట, ఇది నాది యేసు బాబా నువ్వెవరో అంటాడు. ఒక అనుమానం వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఇది నా ఆత్మ. మరి దెబ్బలు తినేసి కొనేసాడు మరి ఇతను. దెబ్బలు తిన్న ఆత్మ రక్తం కాచిన వాడికి ఏం లేదు ఇక్కడ. అయితే దేవుడు ఏ కాపర్ని, ఏ సేవకుని పిలిచి సంఘాన్ని ఇచ్చాడో ఆ సంఘమే ఆయనతో ఉంటారు. ఆయన స్వరము, ఆ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని వింటాయి, వెంబడిస్తాయి. అవి నిత్యత్వం వరకు ఆయన వెంబడిస్తాయి. అవతల గట్టిన కాపరితోనే ప్రధాన కాపరికి అప్పగించబడతాయండి. ఇది మాత్రం వాస్తవం. ఆ రోజు ఆ ప్రధాన కాపరికి కాపరే వీళ్ళు తీసుకొచ్చి, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ జనం నీకు ఇస్తున్నాను. బైబిల్ ఒప్పాను చెప్పాడు యేసు ప్రదేశ దూరదేశం వెళ్ళిపోతున్నప్పుడు తలంతులు ఇచ్చాడు ఒకరికి, 5, 10, 1, అవునా? వచ్చి లెక్కడిగాడు కదా. అప్పుడు తలంతులు గల వాళ్ళు ఏం చేశారు? అభివృద్ధిపరిచిన వాళ్ళని ఉంచుకున్నారా? ఇచ్చేశారండి. రేపు సేవకులు కూడా అదే చేయబోతున్నారండి. అవతల గట్టిన ఆయన నీకు ఇచ్చాను, నేను పిలిచాను, నీకు ఒక ఆత్మను ఇచ్చాను, కొన్ని ఆత్మలు ఇచ్చాను, నేను ఇచ్చిన ఆత్మలో నువ్వేం చేశావు అడిగినప్పుడు అతను ఏం చేయాలంటే, నువ్వు 5 ఇచ్చావు ప్రభువా, ఇంకో 5 సంపాదించాను ఇదిగో అని ఇవ్వాలండి. ఇవ్వాలా, ఉంచేసుకోవాలా? మరి ఇక్కడ ఉంచేసుకుంటారండి వీళ్ళు. ఏం చెప్పి నాది నాది అంటున్నారు. నీది అంటే ఏది లేదు లోకంలో. నువ్వు మట్టివి, డస్ట్ బూడిదవి అంతే. దేవునికి స్తుతి కలుగాక. లెక్కలు అడిగాడైనా అడగబోతున్నాడు. ఇంకో విషయం, దాసుడు ఒక వైద్యుడు కూడా 2 దేనాలు ఇచ్చాడు, దేనాలు, అవునా? ఆ 2 దేనాలు తీసుకుని ఆ వైద్యుడు లేకపోతే ఆ యొక్క పోటుకున్న వాడు వైద్యం చేశాడు, ఖర్చు పెట్టాడు. అయితే అప్పగించింది ఎవరు అతనికి అంటే సమరయుడు. మళ్ళా సమరయుడికి అప్పగించేయాలి. ఆ సమరయుడు ప్రభువైన యేసుక్రీస్తు, గుడ్ సమరయుడు, మంచి సమరయుడు. మంచి సమరయుడు ఆయన పిల్లల్ని ఎవరికో కాపరికి అప్పగించారు, ఎవరో సహవాసం నడిపించాడు. ఆ సహవాసాన్ని అప్పగించిన తర్వాత మళ్ళీ తీసుకోబోయేది కూడా అప్పగించిన వాడేనండి. అంటే ఒక కాపరికి, పిల్లబడిన సేవకుడికి ఏ దేవుడైతే ఆత్మలు ఇస్తాడో ఆ ఆత్మలో ఆ సేవకుడితో ఉంటాయి. ఆ సేవకుడే ఆత్మల్ని ఇచ్చినవాడికి అప్పగిస్తాడండి. ఇది సేవ విధానం, జరగబోయే కార్యం. పిలుపులేములు ఏం చేస్తారంటే ఎంతసేపు డబ్బులు లెక్కెట్టుకుంటారు, డబ్బుల కోసం, తర్వాత బియ్యం కోసం, వాడి కోసం, వీడి కోసం లెక్కలు వేసుకుంటారు. ఇంకొంతమంది ఉన్న సేవకులు టార్గెట్ అంతా గవర్నమెంట్ జాబులు అంట. వాళ్ళ టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ జాబులు. గవర్నమెంట్ జాబ్ అయితే వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదంతా వీళ్ళు పొందుకుంటారు కాబట్టి. అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు నెలకెలైతే జీతం ఎదురు చూస్తారో వీళ్ళందరూ కూడా మొత్తం గవర్నమెంట్ జాబులన్నీ, మొత్తం సంఘాలన్నీ నింపేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబులు నింపేస్తున్నారండి. ఆత్మలు నింపట్లేదు, డబ్బు కోసం వేటాడుతున్న జనం ఉన్నారండి. నేను పిలుపు ఉన్నవాడు వీటి కోసం అసలు ఆలోచనే చెయ్యడు. తను పిలిచిన వాడు పోషిస్తాడు కాబట్టి అతడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. భయం అనేది అతనికి ఉండదు. ఎందుకంటే ఏం తిందాం, ఏం తాగదు, సంఘంలో డబ్బు రావట్లేదు, సరిగ్గా ఎలా బతకాలి ఏంటి అని మాట్లాడుతున్నట్టు ఒక సేవకుడు అసలు అతను పిలిపే లేనివాడండి. అతను సంఘంలో డబ్బు రావట్లేదు, సరైన కానుకలు వేయట్లేదు, నా సరిగ్గా సరిపోవట్లేదు అనే మాట ఒక సేవకుడు పలుకుతాడంటే అతడు అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి, అతని టార్గెట్ అంట డబ్బు తిండి కాబట్టి దానికోసమే మారుతాడు కాబట్టి దేవుడు అతను పిలవలేదు. దేవుడు పిలిచిన వాడు వాడిని చూడ్డు. ఆమె మీ ముందు పెట్టిన వాడిని తినుడి అని చెప్పి చూడండి, జస్ట్ అంతే, అంతవరకే. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ పౌలు ఏమంటాడంటే, పౌలు వాడు అని చెప్పుకున్నారు, అప్పుల వాడిని చెప్పుకున్నారు. అంటే పౌలు కాలంలో పౌలు గ్రూప్ ఒకటి ఉన్నదని, అపోలో గ్రూప్ ఒకటి ఉన్నదని, క్యాఫా గ్రూప్ ఒకటి ఉన్నదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే ప్రకృతి సంబంధులు అని చెప్తుందండి. ఈరోజు కూడా సేవకులు అందరూ కలిపి ఒక గుంపుగాను, ఇలా ఇక్కడ గుంపు అక్కడ గుంపు, చాలా గుంపులు ఉన్నాయి. ఈరోజు ఎంటైమ్ మెసేజ్లో గ్రూపిజం ఉందండి. ఆ గ్రూప్కి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు సెలవు లేకుండా
అనుమతి లేకుండా ఈ సేవకులు ఏ పని చేయరు, ఎక్కడికి వెళ్ళరు. వెళ్ళినా కానీ ఆ సేవకుడు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు, అయ్యగారండి పలానా ఆయన పిలిచాడు, అక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళు మన గోపుకు చెందిన వాళ్ళు కారు. క్షమించండి అయ్యగారండి, రేపు నుంచి వెళ్ళండి, జాగ్రత్త. మరి మందకి వీళ్ళు కాపర్లా ప్రభులా? వాక్యం చదవండి, ఉంది అక్కడ. మీ మందకి మీరు కాపర్లుగా ఉండండి, మందకి మాదిరిగా ఉండండి, మంద మీద ప్రభుత్వం అధికారంగా చేయొద్దు అని చెప్పాడు యేసుప్రభువు గారు. కాపర్ల మీద అధికారం చేయడం కాపరికి అధికారం లేదు, సంఘం మీద అధికారం చేయడం కాపరికి అధికారం లేదండి. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. మీరు ఒప్పుకుంటారు దీన్ని? దేవునికి స్తోత్రం కలిగాక. రేపు మంద ఒకటే, కాపర ఒకటి కాబోతున్నారు. అంటే ఈరోజు ఈ గ్రూప్ విజం అనే దాన్ని పౌలు గారు ఎలా కొట్టాడంటే చూడండి, మొదటి కొరింథీ పత్రిక దాన్ని కొట్టివేస్తున్నాడు. ఏమనండి 3:4 ఏమంటున్నాడైనా? దేవుడికి స్తోత్రం కలిగాక, ఒకడు పౌలు వాడిని, అప్పుల వాడిని అని చెప్పుకున్నప్పుడు, మీరు ఆత్మ సంబంధుల, వీళ్ళు ప్రకృతి సంబంధులు. అంటే గ్రూపిజంలో ఉన్న వాళ్ళు, ఒక గ్రూపు నాయకుని కలిగిన వారు ఆత్మ సంబంధులు కానే కారు, వారు ప్రకృతి సంబంధులు. అప్పులు ఎవడు అంటే ఏంటి? ఆ పేర్లు మార్చి పేరు చెప్పగలను ఇక్కడ నేను, కానీ బాగోదు, అస్సలు బాగోదు, తట్టుకోలేరు. ఇక నన్ను ఉంచడు, వాల్ పోస్టులు అమ్మేస్తారు నన్ను. ఇంకా అయినా కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ అపోలో వాడెవడు అని అడుగుతున్నాడు. మీకు అపోలో గ్రూప్ ఏంటి? మీకు దీంట్లో మీ గ్రూపిజం ఏంటి? తర్వాత పౌలు ఎవడు? పౌలు గ్రూపిజం ఏంటి? వీళ్ళు ఏమనుకున్నారు? అయ్యా నీ ఎవరు వారు? మేము అపోలో వాళ్ళు. నీ ఎవరు? మేము పౌలు వాడు. ఇద్దరికి పట్టలేదండి. ఈ గుంపులు పట్టుకో. మళ్ళీ ఇద్దరు కలిపి యేసుకృష్ణ ప్రకటిస్తున్నారు, యేసుకృష్ణ నామ బాప్తిస్మం ఇస్తున్నారు. వాళ్ళు మోసగం చెప్తున్నారు, ఇది కూడా ప్రవర్తకం చెప్తారు ఇద్దరు, బాప్తిస్మం ఇస్తారు ఇద్దరు, ఎంటైమేజ్ అంటే ఇద్దరు, కానీ ఇద్దరికి పడదు. మళ్ళీ గ్రూపిజాలు. వీళ్ళ పంతాలు ఏంటంటే, ఈ గ్రూపు నాది, నేను లీడర్ని, ఆ గ్రూపు నీది అని ఒక భయంకరమైన స్పిరిట్ వచ్చింది మెసేజ్లోకి. దీన్ని పౌలు ఏమన్నాడు చూడండి. పౌలు ఎవరు? అక్కడికి ఆయన ప్రధాన పెద్ద దాసుడు ఆ కాలంలో. ఈ కాలం పెద్ద దాసుడు ఉల్లిమండి. అంటే పౌలు అపోలు ఎవడు? పరిచారికులే కదా. అప్పుడు పరిచారికులు అన్నాడా, దేవుళ్ళు అంటున్నాడండి? అతను గొప్పవారు అంటున్నాడా, గొర్రెలని చెప్తున్నాడా, లేక ప్రభులని చెప్తున్నాడా? లేదే, పరిచారకులు అంటున్నాడండి. సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని పరిచారకులు అంటున్నాడండి. తర్వాత ఒక్కొక్కరికి ప్రభుని గ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు రక్షించబడ్డారు అంతే. అందుచేత మీరు వారిని పట్టుకుని అంతా వేడలెక్కలేదు, గనుడిగా చేయక్కర్లేదు. దేవుడు జస్ట్ అతను వాడుకున్నారు అంతే, మేము రక్షించుకోవడానికి. మీకు సేవ చేయడానికి సేవడుగా పంపడ్డారు అంతే వాళ్ళు. ఇది ఎలాగుందంటే, కారు సీమ గారు వచ్చారంట, కారు దిగిలిపోయాడంట, కారు చుట్టూ తిరుగుతున్నారా జనాలు, కారుని పట్టుకున్నారన్నమాట. కారు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కారులో ఏముంది? ఏం లేదు. అలాగే రోమన్ క్యాథలిక్ వారు దేవుడు గిఫ్ట్ పంపించాడు, బహుమానం. కవర్ తీసుకున్నారట, బహుమానం వేసిని పడేశారండి, మరిని పట్టుకున్నారండి. వాళ్ళంతే వీళ్ళంతే. ఈరోజు మెసేజ్ని విడిచిపెట్టి ప్రజలు మెసేజ్ పరిచయం చేసిన వాడిని ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారండి. నేను అంటున్నాను, దాని వెనక ఒకడు ఉన్నాడు, దేవుడు. హల్లెలూయా. వీళ్ళెవరు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన కృప ద్వారా మీరు రక్షింపడ్డారు కదా, అవునా? దేవుడు అనుగ్రహించిన కృప అండి ఇది. వాళ్ళు ప్రకటించారు, వారి ద్వారా మీరేం చేశారు? విశ్వసించిరి. 6వ వచనం, నేను నాటితిని, నేను నాటానని పౌలు ఒప్పుకుంటున్నాడు. అపోలో ఏం చేశాడు? నేను నాటినా, నీళ్ళు పోసినా. తర్వాత వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దీని అంతటికి దేవుడే కారు. దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. తను చూపించుకుంటలేదు గొప్పతనాన్ని, ఇంకో గొప్పతనం చెప్పట్లేదు, కానీ అక్కడ దేవుని గొప్పతనం చేస్తున్నాడు. కాబట్టి వృద్ధులు చేసిన దేవుడే. వృద్ధులు చే దేవునికే కానీ, వృద్ధులు చేసే దేవునికే కానీ నాటువాళ్ళైనను నీళ్లు పోసుకోవాలైనను ఏమీ లేదన్నాడు. కొట్టేసాడు లేదు. ఇప్పుడు చూడండి, పౌలు గారు నాటవాడిని కనపరచక్కలేదు, నాటవాడిని పూజించక్కలేదు, నాటవాడిని నమస్కారం చేయక్కలేదు, నాటవాడికి పూలమాల వేసి ఆరాధన చేయక్కలేదు. వాడు నాటేవాడు ఎక్కడ? ఒక పొలములో. ఒక పొలం ఎవరిది? యజమానిది. పొలము వాళ్ళది కాదు, పొలములో పనివారు మాత్రమే.
మెయిన్ పొలములో పనిచేయడానికి ఒకసారి యేసుప్రభు పిలిచాడు ద్రాక్ష తోటలో, ఉపమానం చెప్పాడు. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలు 5 గంటలు పిలిచారు. అందరికీ సమాన జీతం ఇచ్చాడు, అవునండి. కానీ పొలం మాత్రం అయిందే, ద్రాక్ష తోట అయిందే, అందులో పనివారు మాత్రమే. అయితే పనిచేశారు కాబట్టి కష్టపడి సేవ చేసిన వాళ్ళకి దేవుడిచ్చే బహుమానాలు వేరుగా ఉంటాయి. లెక్క చెప్పి సమానంగా అభివృద్ధిపరిచినందుకు కూడా దేవుడి వరకు బహుమానాలు ఇస్తాడు. కానీ పొలాన్ని మాత్రం, ద్రాక్ష తోట మాత్రం యజమానిదేనండి. నిజమే కాదా? అర్థమవుతుందండి? ఏమన్నాడు ఇక్కడ? నేను నాటితిని, అప్పలో నిలిపోసాడు, రుద్దుకలు చేసిన దేవుడే. కాబట్టి రుద్దుకలు చేసిన దేవునిలోనే కానీ నాటు వాళ్ళైనను నీళ్ళు పోసేవానైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్ళు పోయేవాడును ఒక్కటే. లేదో పొలం వీలే ఉంటుందండి. అప్పుడప్పుడు హాస్పిటల్ వెళ్తుంటే నర్సు డాక్టర్లే ఫీల్ అయిపోద్దండి. దీన్ని బిల్డప్ తగలయ్యా. డాక్టర్ అయినప్పుడు కంపౌండరు వాడు డాక్టర్ ఫీల్ అయిపోతాడు. వాళ్ళు నడకే మారిపోద్ది డాక్టర్ అయినప్పుడు. కదా అసలు డాక్టర్లు ప్రవర్తిస్తాడా? అడిగెళ్తే డాక్టర్ చాలా సాఫ్ట్గా, చాలా దగ్గరగా అర్థం చేసుకుంటూ చాలా ప్రేమగా మాడతాడు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఉందండి. ఆ స్థాయికి రాలేరండి వాళ్ళు, వచ్చినా నిలబెట్టుకోలేరు దాన్ని. దేవునికి స్తుతి కలుగాక. ఒక సేవకుడు గనుడైన దేవుని స్థానం రాలేడు, దేవుని వల్లే ఆరాధించబడలేడు. అలా ఆరాధించబడి స్థాయికి వచ్చే సేవకుడు ఎన్నడూ రాడు కూడా. నిజమైన సేవకుడు అబద్ధకులండి వీళ్ళందరూ. ఏమీ లేదు, ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీవితం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు అని చెప్పేశాడండి. గృహంలో పనిచేస్తే గృహము పనుడిది కాదండి, యజమాని ఉంటాడు. పొలంలో పనిచేస్తే పనిచేసేవారికి పొలం సొంతం కాదండి, పొలంలో ఒక అయిందండి. అదే విధముగా ఈరోజు దేవుడు వ్యవసాయదారుడై ఉన్నాడు, మంచి వ్యవసాయకుడు. పొలము ఆయన యొక్క సంఘము, అందులో ఉన్న ఆత్మలు దేవునివి, దేవుని కుమార్తెలు ఉన్నారు. ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వారికి ఆయన ప్రత్యేకమైన రాజ్యాన్ని నిర్మించాడు. హల్లెలూయా. తాను ప్రేమించే స్వాచ్ఛాన్ని కాయడానికి దేవుడు కొందరిని పిలిచి పనివారిగా, కావలివారిగా, షండులుగా, నపుంసకులుగా, దాసులుగా, పరిచారకులుగా నియమించాడు. పిలువబడిన వారికి ఆ అవగాహన ఉండాలి. పిలువబడిన సేవకుడికి తాను ఏమై ఉన్నాడంటే, తాను ప్రభువు కాదు సంఘానికి, తాను కాపలికి పెద్ద వ్యక్తి కాదు. నేను ఎవరినంటే ఒక పరిచారకుణ్ణి. హల్లెలూయా. పౌలు దీన్ని కొట్టివేశాడు లేదా? చెప్పాలి మీరు. కొట్టేశాడా? ఎస్. మరి మనం ఏం చేద్దాం? టిక్కెడదామా? ప్రవక్త అయినా పౌలు చెప్పిన దాన్ని అక్షరాలు మనం తీసుకుంటున్నాం. మనం వాక్యం వెంబడిస్తున్నాం, ప్రవక్తను వెంబడిస్తున్నాం, అనగా వాక్యాన్ని వెంబడిస్తున్నాం, వర్తమానం వెంబడిస్తున్నాం. ఆమె చెప్తారా? సరే, ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళే ప్రభులుగా ఉన్నారండి, వారే పెద్ద నాయకులు. ఇంకా క్రీస్తు లేడే, క్రీస్తు స్థానాన్ని ఆక్రమించేస్తున్నారు. పోపు కూడా అదే పని చేసాడండి. ఈరోజు పోపుని ప్రవక్త ఎందుకు ఖండించాడు తెలుసా? పోపు ప్రజల చేత చాలా ప్రశంసలు పొందుకుంటూ, ఘనతలు పొందుకుంటూ, ఆరాధించబడుతూ అతడు ఎలా ఉంటే అన్నాడండి. ఇప్పుడు జనం చూసి అన్నాడు, జనాలు చూసి వాళ్ళు వచ్చేసి మొక్కేస్తున్నారండి. ఎవరికి? అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, వాడు క్రీస్తు స్థానాన్ని ఆక్రమించాడు అన్నాడండి. మరి పేతురు పౌలు మరి యోహాను దాన్ని ఆక్రమించలేదే. అవకాశాలు వచ్చినా కానీ తీసుకోలేదే వాళ్ళు. మేమని అంటే బరులమే, మనుషులమే, మాకొద్దు అని ఖండించారు వాళ్ళు. కానీ ఈరోజు చాలామంది మెసేజ్లో ఖండించకుండా పూలెత్తుండే ఒక ఆయన అవుతుండే, నాకు చిర్రెత్తిపోతుంది చదువుతుంటే. పూలెత్తుంటే ఏ స్పిరిట్ అండి అది? ఎక్కడిది అది? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏంటి గొప్పవారు? అసలు గొప్పవాడు ఎవడు? మరి పరిచయుడు ఏడి? అధిపతి ఏడి? ఇక్కడ ఏదో కలెక్టర్ వస్తుంటేని తప్పుకోండి అంటే చూడండిగా. ఓ సేవకుడు కలెక్టర్ వేరు, సేవకుడు వాడు. కలెక్టర్ స్థానం కాదు సేవకుడిది. మన ప్రవక్త చెప్తున్నాడు, పలానా చోటకి ఈ ఊరికి మేయర్ వస్తున్నాడంటే పనివారు వచ్చి ఏం చేస్తే సిద్ధపరుస్తున్నాడు. అలాగే ఈ దేశానికి ప్రభువు యేసుక్రీస్తు వచ్చే ముందు
యోహానని పనివాడు వచ్చాడు అన్నాడు ఆయన. అది ఆ స్థానం, ప్రవక్తదైనా అపుస్తలుడైనా సేవకుడిదైనా కాపరిదైన అదే స్థానం. అందుకే సేవకులు ప్రభులు కాదు, దాసులు మాత్రమే. సేవకులు గురువులు కూడా కాదు, గురువు అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చదవండి, లోకస్వార్తకు వద్దప్పుడు మనం. పనిలో దున్నవాడు కానీ మేపువాడు కానీ ఉన్న ఎడల ఏం చెప్తాడండి ఆయన? ప్రభు చెప్పిన మాట చూడండి. మీలో దున్నవాడు కానీ మేపువాడిగా ఉన్న ఎడల వాడు పొలములో నుండి వచ్చినప్పుడు, అంటే దున్నవాడు కానీ మేపేవాడు కానీ ఇద్దరు కూడా పొలానికి చెందినవారే, అంటే సేవకులు. పొలం అంటే సేవ. ఓకే, నాతో ఉన్నారా? వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి బోను చేయమని వాడితో చెప్పునా? ఎవరు? యజమానుడు. ఇప్పుడు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చారండి యజమాని ఇంటికి. యజమానుడు ఎప్పుడు వచ్చారా? ఓకే ఓకే రెస్ట్ తీసుకోండి అని చెప్తాడా? రెస్ట్ తీసుకొని చెప్తాడా? ఇంకేమైనా పనులు ఉన్నాయా, అయిపోయినాయి లేవా అంటాడు. అంటాడా? పొలం నుంచి రాగానే రండి రండి నా రూమ్లో పడుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి అని అంటాడు యజమానుడు. నో నో. ఇక్కడ యజమానుడు ఎవరు తెలుసా? సేవుడు కాదు, యేసుక్రీస్తు. ఆ దాసులు ఎవరంటే తెలుసా? కాపరులు, సువార్తికులు, అపోస్తులు, ఉపదేశకులు, ప్రవక్తలు కూడా వస్తారు దాంట్లోకి అండి. ప్రభు చెప్పిన మాట చూడండి. వాడు పొలముల నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేగాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి, అంటే నువ్వు పని చేసి వచ్చావు కాబట్టి ఓకే రైట్, నేను ఇప్పుడు భోజనం అనుకుంటున్నాను, ఏమైనా ఉన్నాయా రెడీగా? లేవా? ఏం చేస్తాం, త్వరగా చేయి అంటాడండి. అంటాడా? ఆ అధికారం ఆయనకు ఉంది, ఎందుకంటే ఆయనకు ఒక్కడికే ఉంది అధికారం. సరే నెక్స్ట్. అంతేకాక నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపాలను పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అడు తర్వాత నీవు అన్నపాలను పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పాను. కానీ ఎంత బాగుందండి వాక్యం అక్కడ. పనివాడు వచ్చిన తర్వాత యజమానుడు ఇంకేం చెప్తాడంటే, నేను చెప్పిన పనులు అయిపోయినాయి అని అడుగుతాడు. ముందు అయిపోయింది, సరే ఇంకొన్ని పనులు ఉన్నాయి, ఆజ్ఞాపిస్తున్నాను, ఈ పనులు మీరు చేయాలి. సరే సరే ఆకలి వేస్తుంది, ఏముంది పెట్టని చెప్పి అక్కడ తేలి మీద కూర్చుంటాడు. ఆ పనివాడు ఏం చేస్తాడంటే, చెప్పండి తీసుకొచ్చి సిద్ధపరిచిందని తీసుకొచ్చి ఆహారం వడ్డించి పక్కన నుంచుంటాడు అనమాట. ఆ నుంచునే ఆ వ్యక్తి ఎవరు తెలుసా? పాస్టర్, సువార్తికుడు, అపోస్తుడు, ప్రవక్త. ఆ కూర్చుని తింటున్న ఆ యజమాని ఎవరు తెలుసా? ఆ పొలంలో పనిచేయడం పంపించినటువంటి, పిలిచినటువంటి దేవుడు అండి. అంతేగాని పనివాడు కూర్చుని నాకు వడ్డిస్తావా, కష్టపడి వచ్చాను, నీ పనులు చేశాను, ఏం చేస్తా అని అనుకోండి, ఆడి పనుడు అసలే. ఈరోజు చాలామంది సేవకులు వెళ్ళమంటుంటే వెళ్తాం, అడిగెళ్తాం, పిలిచావులే చేస్తా, పని చేస్తాంలే అని అనుకోండి, అది కరెక్ట్ కదండి. ప్రభువా, బైబిల్లో సేవకులు ప్రభువా చిత్తం, అబ్రహాం అంటున్నాడు, ప్రవక్తలు అంటున్నారు చిత్తం, ఆలకిస్తున్న దాసుడు ఆజ్ఞాపించుము. ఆ టైప్ ఉంది బైబిల్లో. అంతేగాని నువ్వు పిలిచావు కాబట్టి పిలిచావు చేస్తాం, ఆ టైప్ లేరండి అసలే. నాకు తెలిసినంతవరకు బైబిల్ అటువంటి లేదు. ఆ టైప్ ఎవరైనా ఉన్నారంటే అసలు దేవునికి, యజమానికి ఏ గౌరవం లేనటువంటి పిలుపు లేని సేవకులు అంటే వాళ్ళు. దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఏం చెప్పండి చెప్పాలి. పిలువబడిన సేవకుడు తన దేవుని వైపు చూసి చెప్తాడు తప్ప ప్రజల వైపు చూసి చెప్పడు. ప్రజల మెప్పు కోరడు, దేవుని మెప్పు కోరుకుంటాడు. హల్లెలూయా. సరే ఏమైనా ఉన్నాయా? అయ్యా ఉన్నాయా, సిద్ధపరుస్తున్నాను అయ్యా. సరే నాకు అన్నం పెడతారు, నేను భోజనం చేస్తారు అంటే భోజనం చేస్తే అక్కడే చెల్లి కట్టుకుని ఉంచుంటాడు. మీకు బైబిల్ మాదిరి చూపిస్తాను. అబ్రహాం దాసుడే కదా. అబ్రహాం దగ్గర ముగ్గురు మనుషులు వచ్చారా అంటే దేవుడు వచ్చాడా? ఇద్దరు దూతలు వచ్చాయా? అబ్రహాం ఏం చేశాడంట? వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళకి ఆహారం పెట్టి ఆ చెడు దగ్గర నుంచున్నాడండి. అది దాసుడు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, అడు తర్వాత వెళ్ళవచ్చు అవునా, అన్నపానం పుచ్చుకునే వరకు నాకు పరిచయం చేయము. అడు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకున్నావునని వాడితో చెప్పును. కానీ ఆ దాసుడు
ఆ దాసుడికి యజమానుడు ఏదైతే ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాని మెచ్చునా. అంటే ఏంటి? నువ్వు ఇది చేసినావు కాబట్టి నీకు దండేస్తాను అనలేదు దేవుడు. నువ్వు ఇది పని చేస్తున్నావు కాబట్టి నీకు పూలమాల వేస్తున్నాను, పూలు వేస్తున్నాను. అసలు దేవుడు చేయడు ఆ పనులు. పనివాడికి ఆ పనులు దేవుడు చేయడు. ఇక్కడ చేయడు దేవుడు. ఈ కష్టమంతా తీసుకెళ్ళి అక్కడ కనపరుస్తాడు దేవుడు అండి. ఇక్కడ ఘనత పొందుతున్నారంటే ఎక్కడో సంథింగ్ రాంగ్ కనిపిస్తుంది, తప్పు కనిపిస్తుంది. స్పిరిట్ తప్పండి ఇది. బైబిల్ నాకు ఎక్కడ కనిపించట్లేదు, వర్తమానంలో ఎక్కడ కనిపించడం లేదు. కానీ చూస్తుంటే అది వేరేగా కనిపిస్తుంది. దాన్ని ఆనుకుని చాలామంది గుంపులుగా తండ్రికి వెళ్ళిపోతున్నారు. పేరే బైబిల్లో చాలాసార్లు తాను గొప్పవాడిగా బయలుదేరిన ఒక గాడి సీమోను ఉన్నాడు బైబిల్లో. ఆ గొప్పవాడిని చెప్పి కొంతమంది వెంబడించారండి. ఆ తర్వాత యూదా అనేవారు కొందరు యేసుక్రీస్తు దినాల ముందు వచ్చారు. అప్పటికి కూడా కొంతమంది ఆ గొప్పవారిని వెంబడించారు. ఆ యూదా చనిపోయిన తర్వాత వెంబడించిన గుంపులు ముక్కముక్కలైపోయాయి. అదే యేసుక్రీస్తు వెంబడించుండే కనుక యేసుక్రీస్తు చనిపోలేదు. ఆయన సజీవుడైన దేవుడైండి. ఆయన చనిపోయే నరుని వెంబడించిన కదా, కానీ నరుని సృష్టించిన చనిపోని సజీవుని వెంబడించాలని మనం. గ్లోరీ టు గాడ్. సరే, ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చునా. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత, అంటే దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో సేవకులకి, ఆ సేవకులు ఎంత కష్టమైనా అది పనిచేసిన తర్వాత, నష్టమైనా కష్టమైనా ఎన్ని ఇబ్బందులు జరిగినా వాళ్ళు వచ్చి ఆయన దగ్గర నిలబడి ఏమన్నారంటే, మేము నిష్ప్రయోజనమైన, ఎవరంటారు ఈ మాట అండి ఈ రోజుల్లో? ఎవరంటారు చెప్పండి నాకు. ఈ రోజుల్లో ఈ మాటలు మర్చిపోయారు జనాలు అందరూ, కానీ జ్ఞాపం చేస్తున్నాను నేను. మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా నేను. అంటే అర్థం ఏంటి? మేము ఇప్పుడు దాకా ఏం చేసినా అది నువ్వు చెప్పిందే ప్రభువా, నువ్వు చెప్పిన పనులు మాత్రమే చేసాం, నువ్వు ఆజ్ఞాపించిన వాడిని చేసాం కాబట్టి మేము గొప్పవారమేమీ కాదు. మేము మంచి దాసులం అని చెప్పట్లేదు, మేము నిష్ప్రయోజనమైన దాసులమని మీరు చెప్పండి, దాసులారా మీరు చెప్పండి అని యేసు చెప్పాడు అక్కడ. ఇలా చెప్పే దాసులు ఎవరున్నారండి ఇక్కడ? లేరు. ఈ రోజులో దాసులు అంటే ఆయన పొగడాలి కాసేపు. ఇలా ఉంది. మధ్యకాలంలో ఏంటంటే అధ్యక్షుడు ఏం చేస్తాడంటే వచ్చిన అయ్యగారికి కాసేపు ఎత్తి దించిన తర్వాత అప్పుడు ఎత్తాడనమాట అయ్యగారు. అంటే అధ్యక్షుడు కూడా బోర్లు వద్దే ఎలా తీరంటే, అధ్యక్షుడు కూడా ఎలా తీరండి మధ్యకాలంలో అధ్యక్షుడు పైగా పొగిడేవాళ్ళని, పొగడతలు ఎత్తేవాళ్ళని, కాస్త ఎత్తేవాళ్ళని అధ్యక్షులు పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు నాలుగు బిస్కెట్లు వేసి అయ్యగారు ఆయన అంటే సేవకులు పొగుడుకున్నారండి, సేవకు కనపరుచుకున్నారండి. అసలు నేను అంటున్నాను, సేవకులు అంట నిష్ప్రయోజన సేవకులు ప్రభువా అని చెప్పండి అని యేసే చెప్పాడండి. ఇది కరెక్ట్. దేవునికి స్తుతి కలుగాక. ముగించే ఒక మాట విందాం పేరు. నేను ఒకసారి దేవునికి ప్రవక్త అంటున్నాడు అనమాట. అంటాడైనా వచ్చేది యేసుక్రీస్తా లేక సువార్తికుడా అని ప్రశ్న వేశాడు ప్రవక్తకి. ఈ రోజుల్లో హూ ఈజ్ కమింగ్ టు టౌన్, సమ్ టైమ్స్ ద ఎవెంజలిస్ట్ ఆర్ జీసస్ క్రైస్ట్. కొన్నిసార్లు పట్టణానికి వచ్చేవారు యేసుక్రీస్తా సువార్తికుడా అనే ప్రశ్న మీద ఒక మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు. పట్టణములోని సువార్తికుడు వచ్చుచున్నాడు, వారు ప్రకాశవంతమైన పెద్ద పెద్ద లైట్లు పెడుతున్నారు, నా కూటంలో కూడా ఆ తప్పు జరుగుతున్నది, అది నిజం. పట్టణంలోనికి వచ్చేది యేసుక్రీస్తా లేక సువార్తికుడా? కొన్నిసార్లు ఆశ్చర్యపడుదును. ఇంకా అంటాడు ఆయన, వారు సువార్తికుని పొటావు ప్రకటించారు. అతడు అది కలిగినవాడు, ఇది కలిగినవాడు అని ప్రచారం చేశారు. అంటే ఏంటి? 9 వరకు వచ్చాడు మన తనకు అంటారు ఉండాలిగా. కానీ వెనగని మహా గొప్ప సేవకుడు,
అద్భుత సేవకుడు, ఇంతకుముందు ఎప్పుడు కూడా రాని సేవకుడు, పైగా విరివిరిగా వాడబడుతున్న సేవకుడు, నేషనల్ ఇంటర్నేషనల్ దేశ విదేశాలు వాడబడుతున్న ఏదో బోర అండి, ఇది బోర, పనికిమాల బోర. ఎవరికి ఎన్ని? స్వస్థత వరము గలవారు. డప్పు దరువు అనమాట అండి, బోర, పుప్పి. ఇవన్నీ తప్పు. ఒక సేవకుడు వచ్చేటప్పుడు వీళ్ళు ప్రచురించవలసింది యేసుక్రీస్తుని, సేవకుని కాదు. కానీ కొన్నిసార్లు మనం కూడా తప్పు చేస్తున్నాం. ప్రవక్త చెప్తాడు, కొన్నిసార్లు అసలే పట్టణంలోకి వచ్చేది సువార్త కూడా యేసుక్రీస్తు అనేది ఆశ్చర్యపడుతుంది. అందుకే అంటున్నాడండి ఆయన. ఎందుకంటే ప్రజలు ఏం చేశారంటే సేవకుని ఇచ్చిస్తారన్నమాట. అది ఒకసారి ప్రవక్త దగ్గరికి ఒక కరపత్రం వచ్చిందన్నమాట అండి. నేను హోటల్లో గదిలో ప్రార్థించాను, ప్రభువా, ఈ ప్రజలు ఎవరిని చూచడానికి వస్తున్నారు? నన్ను చూడటకు వస్తున్నారా, లేక నిన్ను చూడటకు వస్తున్నారా? వారు నన్ను చూచుటకు చించిపోయినవారే, నన్ను ముక్కలు చేసి ప్రక్కకు నెట్టివేయి ప్రభువా. అది ప్రవక్త చేసిన ప్రార్థన అండి. ఏ ప్రార్థన అండి అది? అసలే ఏ సేవకుడు ఇలా ప్రార్థన చేస్తాడు ఈరోజు? ఏ కాపరి, ఏ సువార్తికుడు? అసలే అందుకే ప్రవక్త స్థానానికి రాలేరండి ఎవరు కూడా. ఇంకా ప్రవక్తని మాదిరిగా పెట్టుకుని చాలా ఏంటంటే దిద్దుబడి జరగాలి. అంటే ఏం జరగట? దిద్దుబడి జరగాలి, కరెక్షన్ జరగాలి. ప్రవక్తకి ఒకసారి భయం వేసిందండి. ఆయన కోటాలకు ప్రచారం చేశారంట ఆయన బాగా గట్టిగా. ఆయనకి డౌట్ వచ్చింది, అసలు నన్నే నా కోసం వస్తున్నారు వీళ్ళు, క్రీస్తు కోసం వస్తున్నారు. ఒకవేళ నా కోసం వస్తే ప్రభువా వచ్చే జన్మంతా నశించిపోతారు ప్రభువా. అలాగైతే నిన్ను పరిచయకుని సేవకుని నా వల్ల నశించిపోకూడదు వాళ్ళు. కాబట్టి నన్ను ముక్కలు చేసి పక్కకు త్రోసి. ఎలాంటి ప్రార్థన అండి సేవకుడిది? ఈరోజు కొంతమంది పాస్టర్లు 500 మంది ఉంటే వాక్యం చెప్తారంట, లేకపోతే రారంట. ఎవరైనా పిలిచి అనుకోండి, ఎంతమంది ఉన్నారు? చిన్న సంఘమే. మరి యేసుబాబు చిన్న సంఘం వాక్యం చెప్పలేదా? మాట్లాడండి. ఒక్కరు చెప్పలేదా? ఎంఎవరు ఇద్దరు చెప్పలేదా? 12 మంది చెప్పలేదా? జనసంఘం చెప్పలేదా? మరి ఆయన ఎందుకు లేరు జనాలు? ప్రవక్త అంటాడు, 5గురున్నా అక్కడ నేను చెప్తానండి నేను. అందుకే ఈరోజు ప్రవక్తలో లేరండి సేవకులు. ప్రవక్త స్థాయి వేరండి, స్థానం వేరండి. అది పిలువబడిన మహా గొప్ప సేవకుడిని అతడు. మన కాలం అంతటికి, సంఘానికి, కాపర్లందరికీ, సేవకులందరికీ మంచి మాదిరి ఉల్లిమని యొక్క సేవకుడండి. తెలియక చాలామంది పొరబడుతున్నారండి. తెలిస్తే పశ్చాత్తాపడాలి ఆ విషయంలో. అంటే మంచి దైవజనుడు ఈరోజు దొరకటం అనేది దేవునికి స్తోత్రం కలుగాక. తను తాను ముక్కలు చేయ ప్రభువుని అడిగాడండి. మనం క్రీస్తును హెచ్చిద్దామన్నాడండి. ఆమె చెప్తారా? అంటే అర్థమైంది అక్కడ, ఒక సేవకుని హెచ్చించొద్దు, మనం క్రీస్తుని హెచ్చిద్దాం. అతని పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ఆ విధముగా ప్రచారం చేశారు. ఒక కరపత్రంలో పెద్ద పేరు అంటండి, వచ్చే స్పీకర్ పేరు అంటండి. అది ఎంత ఉందంటే అదే పెద్దది హైలైట్. పేరు ఎంత పెద్దదో ఆయన ఫోటో కూడా అంత పెద్ద చేశారంటండి. ఈ రోజుల్లో మనకు కనిపించే అక్కడక్కడ మనం కూడా చేసాం ఆ పొరపాట్లు. ఇక్కడ నుంచి చేయొద్దుగా. అసలు ఏ సేవకుడి ఫోటో పెద్దగా వేయకూడదు. జీసస్ ఫోటో వేయాలి ఫస్ట్, అది పెద్దగా ఉండాలి, సేవకుడు చిన్నగా ఉండాలి. దీన్ని మన ప్రవక్త ఖండిస్తున్నాడండి. జనాలు తినట్లేదు, కానీ ప్రవచనం చేస్తే చాలు. ఆ సంఘ విశ్వాసాలందరూ, మెసేజ్లు అందరూ ప్రవచన ప్రకారం చేస్తే చాలా మంచిదండి అన్నాడు. అతని పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ఆ విధముగా ప్రచారించారు. క్రింద ఒక మూలలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అని బాగా క్రింద ఒక మూలలో చిన్న అక్షరాలతో ప్రచారం చేశారు. తప్పిగా మాటికి తప్పు. అంటే ఇక్కడ వాక్యం పెద్దగా వేయాలి, అతని ఫోటో చిన్నగా వేయాలి, జీసస్ ఫోటో పెద్దగా వేయాలి. తర్వాత ఎక్కడ ఈ మధ్యకాలంలో వీళ్ళు ఉంటున్న కరపత్రాలు, యేసు చిన్న ఫోటో ఇవ్వండి, వాళ్ళ పెద్ద ఫోటో. మామూలుగా అక్కడ వెళ్ళి స్పీకర్ ఏమో మామూలు డ్రెస్ వేసుకుంటాడట, పిలిచినాడు సూట్ వేసుకుంటాడు. అక్కడ తప్పు అంటలేదు నేను. అక్కడ స్థాయిలు ఉన్నాయి, దాన్ని బట్టి గౌరవించాలి.
దేవుని స్తోత్రం కలుగాక. వారు పెద్ద పేరు వేశారట, పెద్ద ఫోటో. ఈరోజు ఇంకా ఎంత ఉంటుంది అది ఎంత ఉంటుంది, ఆ ఫ్లెక్స్ ఎంత ఉంటుంది, ఎంత పెద్ద ఫ్లెక్స్లోనూ ఇదిగో స్పీకర్ ఫోటో ఏమో ఎంత సగం ఉంటుందండి. జీసస్ ఫోటో మూలన ఎత్తారు ఎక్కడో, ఇకపోతే అధ్యక్షుల వారి ఫోటో అక్కడ ఎత్తారండి. కొన్నిసార్లు అధ్యక్ష ఫోటో పెద్దగా ఉంటుంది, మళ్ళీ పిలబడినటువంటి కన్వీనర్ ఫోటో. ఇవన్నీ తప్పు 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 అని ప్రవక్త చెప్తున్నాడండి. మనమైనా దిద్దుకోవాల్సిందేనండి. ఎవరైనా ఈ మెసేజ్ని ప్రవక్తని ప్రేమించే వాళ్ళు ఎవరుంటే అది ఖచ్చితంగా చేయాలి. అలా ఇదో సంఘాన్ని కాదు, ప్రపంచానికి అండి ఇది. అమ్మే వారు క్రీస్తు యొక్క పవిత్రతను తీసివేసి దానిని ఒక మనిషికి ఆపాదించారు. క్రీస్తు పేరుని, క్రీస్తు ఫోటోని పక్కన పెట్టి ఒక స్పీకర్ ఫోటో పెద్దగా ప్లస్లో వేయటం అనేది దాన్ని తప్పు పడుతున్నాడు ఆయన, తప్పు అని చెప్తున్నాడండి. అంటే చిన్న అక్షరాలతో మూల వేయటం, పెద్ద అక్షరాలతో అతని పేరు వేయటం, అతను ప్రచురించేది అతని పేరు, అతని వరములు, అతని స్థానములు, అతని దేశములు, అతని గొప్పతనాన్ని ప్రకటిస్తున్నారు. కానీ దాని వెనక పిలిచిన వాడిని మర్చిపోయారు, గొప్ప దేవుణ్ణి. ఇది అన్నట్టు చేయరాదు. సేవకులు అందుకోసం రాలేదు. ఈరోజు ఫ్లెక్స్లో కటౌట్లేండి బాబు, ఎంత కటౌట్లేండి, మహా కటౌట్లేండి, ఎమ్మెల్యే కటౌట్లేగా, ఎంపీ కటౌట్లేగా, ముఖ్యమంత్రి కటౌట్ అంటే తప్పు లేదు, వాళ్ళు లోకాసులు కాబట్టి. సేవకులకి అంత అవసరం ఉంది చెప్పండి, అంత అవసరం ఉంది. ఇంకా మీటింగ్ వెళ్తుంటే పెద్ద ఫోటో, వాల్ పోస్టులో పెద్ద ఫోటో, కరపత్రంలో పెద్ద ఫోటో, ఫ్లెక్స్లో పెద్ద ఫోటో. అంటే ఎవరిని హైలైట్ చేస్తున్నారంటే ఇదిగో సేవకుణ్ణి గొప్పవాణ్ణి చేస్తున్నారు ప్రజలు. బైబిల్ వాడిని పరిచారకులని చెప్తుంది, చిన్నవారని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. వారు యేసుక్రీస్తు యొక్క పవిత్రతను తీసివేసి దాన్ని ఒక మనిషికి, అంటే ఒక దాసునికి ఇస్తున్నారు. యజమాని గొప్పవాడు, దాసుడు గొప్పవాడు అంటే యజమాని గొప్పవాడు. యజమాని ముందు పెట్టాలి, దాసుని వెనకాల రావాలి. కానీ ఇక్కడ దాసుని ముందు పెడుతున్నారు, యజమాని వెనక పెడుతున్నారు. హిందువులు ఇతరులు వాళ్ళు చేసేది మరి సంఘర్షకాలు చేసేది తప్పైతే మెసేజ్లు కూడా తప్పే కదా చేసేది. అందుకే ప్రవర్తన్నాడు, యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఆయన మాత్రమే గణపరచబడాలి. అమెరికా నాశనం వర్తమానంలో 9/5/1954 సంవత్సరంలో ఈ వర్తమానంలో దీన్ని ప్రస్తావన చేశాడండి. ఆయన ప్రస్తావన చేశాడు. యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో యేసు ప్రభు మాత్రమే గణపరచబడాలండి. దేవుని మందిరములో సేవకుడు కాదు, సంఘం కాదు, దేవుడు మహింపరచబడాలి. కూటాల్లో దేవుడు మహింపరచబడాలి, సేవకుడు కాదండి. ఒక రోజున ఊరు చెప్పను, పేరు చెప్పలేండి, వాక్యం చెప్పాను. అక్కడ 7th డైమెన్షన్ గురించి చెప్పాను, 7 పరిమాణాలు, 4వ పర్వం అని చెప్పాను. 4వ పర్వం పర్టికులర్గా చెప్పినప్పుడు 3 కూటాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నము నేను హాల్టర్ కాల్ ఇచ్చాను అనమాట. ఆ సంఘంలో 19 మంది వచ్చారండి. 19 మంది వచ్చిన తర్వాత వాళ్ళకి బాప్తీసాలు ఆ సేవకుడు ఇస్తున్నాడు. ఈ లోపు ఆయన వచ్చి అంతే మీ వాళ్ళని వచ్చింది అన్నాడు. నాకు తెలుసు ఇటువంటివి వస్తాయి, కానీ ఇలాంటివి రాకూడదు మనకి. ఒక అతను వచ్చాను, ఈ 19 మంది మీ ద్వారా నన్ను రక్షింపడ్డారు, మీరేనండి కాదు. నేను అన్నప్పుడు సింపుల్గా నేను జస్ట్ వాక్యం చెప్పాను, అది నాది కూడా కాదు, ప్రవక్తది, దేవుంది. వాళ్ళు విన్నారు, నమ్మారు, పట్టుకున్నారు, రక్షించబడ్డారు, అంతే. నేనేం కాదని చెప్పానండి. అదేం కావాలి మరి, ఏమనుకున్నావు? కొడబెడతావా, పిలుతావా? నా ప్రియ సోదరులారా, ఇది తప్పు. సమస్త మహిమ గ్రంథాలనికి చెల్లును గాక. ఏ సేవకుడు గణపరచబడకూడదు, ఏ సంఘము గణపరచబడకూడదు. సంఘము, విశ్వాసులు, కాపరి కలిపి గొప్ప దేవుని గణపరచాలి. ఎంత శ్రేష్టమైన మాట అండి. మన ప్రవక్త ప్రజలకి మంచి అవగాహన బోధించాడండి. నేను దాన్ని చెప్తున్నాను. ఇష్టపడిపోయినా అది మాత్రం 100% ఒరిజినల్గా అది నిజమైందండి. ఒక రోజున 1958 సంవత్సరంలో ప్రవక్త మధ్యకాలంలో ఒక యవనస్తుని యొక్క అతని గురించి చెప్తున్నాడు అనమాట. సంగీత విద్వాంసుడు, చాలా చెప్పాను మీకు నేను. ఆ సంగీత విద్వాంసుడు అతని గురువు ఉన్నాడట. ఈ యవనస్తుడు సంగీతమును వాయించేవాడు. అతడు తన సంగీతముతో ప్రపంచాన్ని తబ్బిబ్బలు చేయగలడు.
అతడు దాని విషయంలో ఒక గొప్ప కళాకారుడై ఉండెను. చెప్పి చెబుతున్నాను నేను, ఓకేలే. ఒక రాత్రి ఇంగ్లాండ్ అనే దేశం, ఇంగ్లాండ్లో వేల కొలది ప్రజలు వినోదపరుచుండెను. మరియు వారు చాలా ఆశ్చర్యపడుచుండేది. చుట్టూ ప్రతి చోట ఉన్న ఆ గొప్ప యజమానులందరూ ఆడకు వచ్చారు, అతని సంగీతం వింటున్నారు. మొత్తం ఇంగ్లాండ్లో ఆడిటోరియం అంతా నిండిపోయిందండి. ఇతని సంగీతం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, చచ్చిపోయాడు, అతని పేరు ఎవరు? అతను మైకేల్ జాక్సన్. అతని సంగీతం కోసం, అతని స్టెప్పుల కోసం, పాటల కోసం అబ్బబ్బబ్బా, పలానా దేశం వస్తాడంటే మొత్తం ఆ రాష్ట్రం జనం వెళ్ళిపోతాడండి. అతను ఆ విధంగా స్టెప్పులు వేసి, ఆ విధంగా గిటార్ వాయించి, ఆ విధంగా రంగులు వేసుకుని కోతులే కప్పుందులు ఎత్తుంటే జనాలు అక్కడికి వెళ్ళి ఉర్రుతురుగుతాడు. అంటే జనాల్ని అతని యొక్క సంగీతం ద్వారా, పాటల ద్వారా ఉర్రుతుడిస్తాడు అన్నమాట. అలాగే మన ప్రవర్త కాలంలో ఎల్విస్ ప్రెస్లీ అని ఒక సంగీతకారుడు ఉండేవాడు. అతను పెంతెకోస్తుకు సంబంధించిన వ్యక్తి ఎల్విస్ ప్రెస్లీ. అతడు అంటండి ప్రజల మధ్యకు వచ్చే ముందంట ఒక తెర లైట్లను ఆపేసి పైనుంచి అలా దిగవడం అంటండి. దిగి ఆ తెర వెనకాల నల్లని తెర మచ్చ కింద నీడ కనిపిస్తుంది కదా, ఒకలా నిలబడి స్టైల్గా గిటార్ వేసేవాడు అంటండి. దాన్ని చూడటానికి ప్రజలు తండోపు వెళ్ళిపోయేవారంటండి. అతడు క్రైస్తవ పాటలే పాడుతున్నాడు. మళ్ళీ అతను చూడటానికి జనం తెలిపోతుంటే ప్రవర్తున్నాడు. ఎల్విస్ ప్రెస్లీ దెయ్యం ఆత్మ కలవడండి, గాలి తీసేసాడండి, దెయ్యం అన్నాడండి. అంటే మారు మనసు, రక్షణ, భయం లేకుండా ఎలా పడితే అలాగా అతడు చేస్తున్నాడు అనేదాన్ని. గిటారిస్ట్, సూపర్ గిటారిస్ట్ అండి అతను. అయినా ఎంత బాగా వాయించినా, అతని సంగీతానికి ప్రజలు ఉర్రుతున్నా అది దెయ్యం అని ఎందుకన్నా తెలుసా అండి? తిరిగి జన్మించలేదు అతడు. ఇతడు చూడండి, ఇతడు కూడా మంచి విద్యావంతుడు, వాయిస్తున్నాడు. జనమంతా వచ్చారు, చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. చాలామంది వచ్చేసారు. తనకు నేర్పినటువంటి గురువు గారు కూడా వచ్చేసాడు. ఎలా వాయిస్తున్నాడు నాకు శిష్యుడు అని చెప్పి, నా శిష్యుడు ఎలా వాయిస్తాడో చూస్తానని చెప్పి అతను కూడా ఆ పైన గాలిలో కూర్చొని చూస్తున్నాడు. జనమంతా వింటున్నారు. ప్రవక్త అన్నాడు, అయితే ఆ ప్రజలు అతని సంగీతమును వాయించిన తర్వాత వారు కేకలు వేశారు. వారందరూ చేతుల్లో చప్పలు కొట్టారు, పిచ్చిగా అతన్ని అరిచారు, కేంద్ర కొట్టారు, అల్లరి చేశారు, ఏళ్ళు వేశారు, కేకలు వేశారు. అతని సంగీతాన్ని మెచ్చుకుని వారు చప్పలు కొడుతూ శబ్బాస్ శబ్బాస్ అని అంటున్నారు. కానీ దానికి ఆ యవనస్తుడు, ఆ యవన వ్యక్తి శ్రద్ధ చూపలేదు అన్నాడండి. అంటే ఆ జనమంతా పొగుడుతున్నా, ఇచ్చిస్తున్నా ఇతడు ఎందుకు దాని వైపు చూడలేదంటే, వీళ్ళు మెచ్చుకున్నారు కానీ అతను తృప్తి లేదండి. తను ఎవరైతే ఈ కారణానికి, ఈ స్థితికి కారకుడయ్యారో, ఈ సంగీతం అంతటికి మెయిన్ వ్యక్తి ఎవరంటే అతను నేర్పిన గురువు గారు అక్కడ కూర్చున్నాడు. గురువుగారు వైపు చూస్తున్నాడట. ఇతను గురువుగారు ఏమంటారని చూస్తున్నాడట, తన యజమాని ఏమంటాడో చూస్తున్నాడట. ప్రవక్త అన్నాడు, నీ కన్నులు నీ యజమాని తట్టే చూడాలంటండి. సేవకులారా, ఈ ప్రజలు కాదు, ఈ ప్రజల వైపు కాదు, వారి కేరింతలు కాదు, వారు మెచ్చుకున్న కాదు, నీ గురువు నేను మెచ్చుకోవాలన్నాడు. కాపరి తన గురువైన ప్రధాన కాపరి వైపు చూడాలంటండి. ఎన్ని విషయాలు ఉన్నాయి నా కోసం రాయబడ్డాయండి. ఇవన్నీ సేవల కోసం రాయబడ్డాయి. ఇంతకంటే సరిదిద్దేది ఇంకేముందండి? సేవకులకైనా, సంఘానికైనా, కాపరికైనా, గొర్రెలకైనా రెండింటికి సరిపడే వర్తమానం అండి ఇది. ప్రైజ్ గాడ్, దేవునికి స్తుతి కలుగాక. వాళ్ళంతా కేరింతలు కొట్టి కేకలు వేస్తున్నానంటండి. ఈ వ్యక్తి అసలే వారి వైపు చూడలేదంటండి, శ్రద్ధ చూపట్లేదంట. ఈరోజు సేవకులు సంఘం నుంచి గట్టిగా అరిస్తే కాళ్ళకి వేస్తున్నారండి. బాబు నాకు ఏమనుకున్నాను, నేను కాబట్టి ఆత్మ దిగొచ్చింది ఏమనుకున్నావు, నేను కాబట్టి వచ్చిందంట. అంతేగాని అక్కడ ఆరాధన చేసే దాన్ని బట్టి కాదు, ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటానని చెప్పిన మాట కాదు, ఆయన బట్టి వచ్చేసారు అక్కడికి. ఒక వ్యక్తిని బట్టి ప్రవర్తన, ఉద్యోగం అనేది ఒక సేవకుని ద్వారా రాదంటండి.
చాలామంది అంటారు, ఈ సేవకుడు వస్తే సంఘాన్ని కదిపేసి ఏడిపించేసి దొల్లించేసి ఉద్యోగపడి వెళ్ళిపోతాడు అంటారు. నిజమే కావచ్చు, కానీ ప్రవర్తనాడు ఏ సేవకుడు ఉద్యోగం తీస్తాడంటండి. ఉద్యోగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడంటండి. ఏ సేవకుడు స్వస్థపరచలేడు, దేవుడే స్వస్థపరుస్తాడు. ఏ సేవకుడు వ్యక్తిని విమోచించలేడు, రక్షించలేడు, దేవుడు మాత్రం రక్షిస్తాడండి. ముగించేస్తాను పేరు. ఉర్రు తిరుగుతున్నారు, కేంద్ర కొడుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఆ యవనస్తుడంట ప్రజలు కేకలు వేస్తున్నా కానీ ఆ కేకలకి పొగడతలకి ఎదురు పడిపోవట్లేదండి. అది ఈరోజు సంఘం కేకలకి పొగడతలకి పాస్టర్లు పడిపోతున్నారు. కానీ ఇక్కడ ఒక యవనస్తుడు దేవుని సేవడు గుర్తుగా ఉన్నాడు. అక్కడ కూర్చున్న గురు ప్రభువైన యేసుక్రీస్తు అనే ప్రధాన కాపరి గుర్తుగా ఉన్నాడు. ఆ యవనస్తుడు ఆ వ్యక్తి శ్రద్ధ చూపట్లే, అయినా వారు గట్టిగా అరిచారట. చూస్తాడేమో అంటే అతని సంగీతాన్ని వీళ్ళు ఏం చేస్తారని మెచ్చుకున్నారండి. ఒకరి ప్రసంగాన్ని సంఘం మెచ్చుకుంటూ కాదు, ఒక ప్రసంగాన్ని బట్టి కేంద్ర కొట్టండు కాదు, ఆ వెనక పరిశుద్ధాత్మకే ఘనత మహిమ చెల్లునుగాక. మీరైనా సరే దేవుని స్తుతి కలుగాక. వారు ప్రజలు మరీ గట్టిగా అరిచారట. అయితే అతడు ఆ సంగీతమును వాయించుచు పైకి చూచుచుండెను. ఆ ప్రజలందరూ అరుచుచుడి, కేరింద్ర కొట్టురి, గట్టిగా అరిచిరి. అతని సంగీతమును వారు ప్రశంసించుచున్నట్లుగా అతడు ఎరిగి ఉండటకు తెలుసుకోవాలని చెప్పి గట్టిగా అరుస్తున్నారు. అయినా అతడు సభ వైపు చూడకుండా, ప్రజల వైపు చూడకుండా తన సంగీతం నిర్మించిన గురువు వైపు చూస్తున్నాడంటండి. అంత గట్టిగా చేస్తున్నారు, అయినా అతడు వారి వైపు చూడటం లేదు. అతడు పైకి చూస్తూనే సంగీతం వాయించుచున్నాడు. అతడు తన మేధవి అంతటిని ఉపయోగించి, తన తెలివితేటను ఉపయోగించి అందరూ అతని సంగీతాన్ని మెచ్చుకున్నట్లుగా చేసినప్పటికీ అతడు మాత్రము పైకి చూస్తున్నాడు. వారు అతడు ఏమి చేయుచుండనో అని అంత జనమంతా ఎడు చూస్తున్నాడని చూశారట. అక్కడేమో అతని సంగీతం ఇప్పుడు గురువారు కూర్చున్నారంట. అంటే ఇతని సంగీతాన్ని మెచ్చుకోవాల్సింది ప్రజలు కాదు, ఇతని బోధని, ఇతని కార్యాలని, ఇతని గొప్పతనాన్ని ప్రజలు కాదు, ఆయన మెచ్చుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలుగాక. ముగించే మాట, తనకు నేర్పిన ఆ బోధకుడు తాను వాయించిన సంగీతం గురించి దాని గురించి ఏమి చెప్పినా అని ఎదురు చూస్తుండేను అని తన గురువు వైపే చూస్తున్నాడట. అలాగే చూస్తున్నాడు, తన కళ్ళు గురువు మీదే ఉంచాడట. తన నేర్పించిన ఆ యొక్క యజమాని వైపు ఉంచాడట. వారందరూ ఏమి చెప్పినాను అతడు లెక్క చేయలేదు. ఆ యొక్క వృద్ధ యజమానుడు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆ బోధకుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ వృద్ధ బోధకుడు అతన్ని ఏ విధముగా మెచ్చుకుంటాడా, ఏమి చెప్పుచుండేనా అని ఎదురు చూచుండాను. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అన్నాడు ప్రవక్త, సువార్త సేవకులారా, అది చెప్పి సేవకులు చెప్తాడు ఈ మాట. అతడు ఏం చేశాడు? సంఘం గురించి, సంఘం పొగడతలకి, సంఘ ఘనతకి అతను ఆశించలేదు, కానీ తను పంపిన దేవుడు ఏమంటాడని చూస్తాడటండి. సువార్త సేవకులారా, కాపర్లారా, సేవకులారా, ఈ పెద్ద ప్రచార శిబిరములు మరియు ప్రజలు చప్పట్లు అరుచున్నవి, ఈ యొక్క గొప్ప గొప్ప కార్యములు, ఈ గొప్ప కార్యములు, ప్రజల చప్పట్లు, అరుపులు, ప్రచారములు గుర్తించవద్దు. మీ కన్నులు యజమాని మీదనే ఉంచండి. ఎందుకనగా ఆ రోజు మనలను పైకి లేపేవాడు ఆయన ఒక్కడ మాత్రమే అన్నాడండి. నువ్వు తిరిగి జన్మించవలసిన వర్తమానంలో 1958 సంవత్సరం 6 నెల 19వ తారీఖున చెప్పిన మాట అండి. ఇది ప్రతిదీ ఆధారం చెప్తున్నాను మీకు నేను. అంటే సేవకులారా, సువార్తికులారా, అతను సంగీతానికి వాళ్ళు ఎంత ఉర్రూతులుగుతున్నా వాళ్ళ వైపు చూడలేదట. దాని అంతటికి కారకుడైనా ఆయన వైపు చూస్తున్నాడటండి. ఈరోజు సేవకుడు సంఘ ఘనతని, గొప్పతనాన్ని మెప్పించుకుంటాం, మెప్పులు పొందడం కాదు, కానీ ఘనత పొందడం కాదు, కానీ ఆ సేవకుడు తను పంపిన దేవుని వైపు చూస్తూ ఆయన మెచ్చుకోవాలనుకోవాలటండి. అలాంటి సేవకులు మన కాలంలో చాలా అరుదండి. అయితే ప్రవక్త ఈ తరానికి దాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రవక్త వల్లే సేవకులు, విశ్వాసులు
ఆ యొక్క విధానాన్ని నేర్చుకుని మాదిరిగా పెట్టుకుంటే, ఆయన వల్లే జీవిస్తే, ఆయన వల్లే ప్రవర్తిస్తే, ఆయన ఎక్కడికి వెళ్ళాడో అడిగి వెళ్తాం. దేవుడు మనం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, చెప్పబడిన మాటలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. కేవలం నపుంసకులమని, దాసులమని, పరిచారకులమని, పనివారమని, దున్నువారము, విత్తువారము, మరి నారు నాటేవారమని, నీళ్లు పోసేవారమని, నిష్ప్రయోజనమైన దాసులమని మీరు చెప్పమన్నారు ప్రభువా. ఇవన్నీ దేవా నువ్విచ్చినవే. ఇదంతా నీ ఘనతే ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభు నువ్వు చెల్లిస్తున్నాను ప్రభువా. ఒక గాడిదకు యేసుక్రీస్తు అని నువ్వు ఉన్నప్పుడే గాడిదకు విలువ వచ్చింది ప్రభువా. ఈ విలువ, ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ సమస్తము నిన్ను బట్టి వచ్చే ప్రభువా. కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. ఎల్లప్పుడూ నువ్వు ఆజ్ఞాపించిన పనులు మాత్రమే చేసే సేవకులుగా ఉంచమని యేసుక్రీస్తు దీవెనామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. అందులో లేచినపడదాం.